అరుణ, ఆ భగవంతుడి దయ వల్ల చివరికి నిన్ను చేరుకోగలిగాను. దేవుడు, అతని బయటికి ఏంటండి? అరుణ, అరుణ, నేను చెప్పేది విను అరుణ, నేను చెప్పేది విను, నేను చెప్పేది విను అరుణ. నీ మాట వింటేనే నేను అతని బయటికి లాగండి. అరుణ, అరుణ, నేను చెప్పేది విను, తొందరపడకు అరుణ, నేను చెప్పేది విను. ఇన్నేళ్ళగా నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని నీకు చెప్పాలి, నీకు చెప్పాలరుణ. నన్ను గంటించేయకు, నన్ను గంటించేయకు, నన్ను గంటించేయకు. శివయ్య, డాక్టర్ ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అతని పరిస్థితి ఏం బాగలేదు. కోలుకునే అవకాశాలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. పోయారమ్మా. అమ్మా లక్ష్మి, లక్ష్మి, ఏమిటమ్మా? వాళ్ళు రేషన్ ఇచ్చే రోజు నేను తొందరగా వెళ్లి క్యూలో నుంచోవాలి, లేకపోతే సరుకులు అయిపోయాయి అంటాడు కొట్టువాడు. ఆ తర్వాత హాస్టల్ పిల్లలకు అన్నం అవ్వడం కష్టం అవుతుంది. నేను వెళ్లి క్యూలో నుంచుంటాను. అన్నయ్య లేస్తే కాఫీ ఇవ్వమ్మా. అలాగేనమ్మా. పోతుడి నుంచి నుంచొని సావాల్సి వస్తుంది సరుకుల గురించి. లేదంటే పొయ్యి వెలిగించుకోవడానికి కిరసనాయిలు ఉండదు, అన్నం వండుకోవడానికి బియ్యం ఉండవు. బోర్డు బోర్డు తిప్పు తిప్పు. ఎలాండి సరుకులు అయిపోయాలండి. అన్యాయం, అప్పుడే సరుకులు అయిపోవడం అంటే సగం మంది కూడా ఎవరైతే సరుకులు ఎట్ట అయిపోతాయి. సరుకు అయిపోతే అయిపోయిందనక ఏమనాలే? తక్కువ వచ్చింది, తొందరగా అయిపోయింది. నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటావా? సరుకు దాచేసి దొంగచాటుగా అమ్ముకోవడం మానుకోమంటాం. ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్ద మనిషి? ఆ గోడౌన్ తలుపు తెరిపిస్తే తెలుస్తుంది నీ మోసం. నోర్ముయ్, నా మీద అపనిందలు వేసి తప్పుడు కూతలు కూసావో? ఏం చేస్తావయ్యా? ఇప్పుడే ఆ తలుపులు తెరుస్తాను. ప్రజల కోసం ప్రభుత్వం పంపించే సరుకును నువ్వు దాచేసి దొంగచాటుగా అమ్ముకుని లక్షలు లక్షలు సంపాదిస్తున్నావని వేళ్ల కళ్ళ ముందే నీ బండారం బయట పెడతాను. ఏమిటి పెద్ద వీర మాత్రలాగా విరుచు పెడుతున్నావు? అమ్మా, అమ్మా, అన్నయ్య వచ్చాడమ్మా. గాది కింద పందికొక్కులా బలిసిన నీకు సొమ్ము గురించే తప్ప అమ్మ గురించి తెలియదనుకుంటాను. అందుకే 10 మందికి పేటలో సాయం చేసే దేవత లాంటి మా అమ్మను మెడబట్టుకుని తోసి లుచ్చావనిపించుకున్నావు. ఒరేయ్, చేతులెత్తి దండం పెట్టవలసిన మనిషి మీద చెయ్యి చేసుకున్న వాణ్ణి ఏం చేసినా తప్పులేదురా. కానీ పేదల కడుపులు కొట్టి బొజ్జ పెంచిన పెద్ద మనిషివి కదా నువ్వు. కనుక నీకు 1-2 గుణపాఠాలు నేర్పి పేదలు తిరగబడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను. నువ్వు నాకు చెప్పడం మాట అలా ఉంచు. మా వాళ్ళు నీకు కొన్ని పాఠాలు నేర్పుతారు, అవి నేర్చుకో. వాళ్లను కాస్త ఆగమని ముందు నేను చెప్పేది విను. నాకు తెలిసినవి 2 పద్ధతులు. ఒకటి హింస, మరొకటి అహింస. మొదట అహింస పద్ధతిలో మాట్లాడుకుందాం. అది కుదరకపోతే అప్పుడు హింసలోకి దిగుదాం. అది మొదలెట్టాననుకో, ఇక నీలాంటి వాళ్ళు నా ముందర ఆగరు. పీకానంటే ఏది పీకందే? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. మర్యాదగా వాళ్ళకి రావాల్సిన సరుకులు ఇచ్చి పంపించు. పదండి పదండి. ఆగండి ఆగండి. వాడు చెప్పాడని ముందుకొచ్చారో వాడితో పాటు మీకు మూడుతుంది. లాభం లేదు, ఇక హింస మొదలవ్వాల్సిందే. రండిరా గాడిదల్లారా.
అమ్మో అమ్మో దేవుడు అయ్యో 1 2 3 జల్సమే జమాల్ 1 2 బాగుందా 3 రండి ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకోండి రండి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోండి దించు క్యారేజ్ దించు దించుతలే ఉండు. చిలక నిన్ను నమ్ముకున్న గుంటలో పడి మునిగిపోతున్నారు నీతో నాకు రుణం తీరిపోయిందా నన్ను నమ్ముకొని నీళ్ళలో పడి మునిగిపోతున్నావా? ఏయ్, ఏమిటా గొడవ సముద్రంలో పడి మునుగుతున్నట్టు రండి వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. నైలు నదిలో నీటి కొంగల్లా ఎంత అందంగా దమ్ములుంటే ఆ డబ్బులు నా దగ్గర వసూలు చేసుకో. డ్రైవ్ చేసింది నేను, డాష్ ఇచ్చింది నా కారు. లేదు లేదు, మా రేఖ కాలు బ్రేక్ మీద నుంచి పొరపాటున స్లిప్ అయింది, క్షమించండి. లత, అడ్డమైన వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కావాలనే నేను డాష్ ఇచ్చాను. ఏం చేస్తారో చేసుకోమను. గోరోజనం గురిగింజంతే అనుకున్నాను, కాదు గుమ్మడికాయ అంత పెరిగింది. చూడు పాప, నా విషయం నీకు పూర్తిగా తెలీదు. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. ప్లీజ్ ఆగండి. అనవసరంగా గొడవ పడి ప్రయోజనం ఏముంది? మీకు జరిగిన నష్టానికి డబ్బు నేను ఇప్పిస్తాను. నో లత, ఫాల్ట్ వాళ్ళది. కాలేజ్ ప్లే గ్రౌండ్ లో ఆట ఆపడం వాళ్ళ తప్పు. ఆడటం చేత కాకపోయినా కోర్టులోకి రావడం వాళ్ళ ఫూలిష్నెస్. ఏమిటి, ఆట చేత కాకుండా కోర్టులోకి వచ్చావా? ఆడి చూపించమంటావా? మాకు ఏ ఆటొచ్చో ఎలా ఆడిస్తామో తెలుస్తుంది. ఆల్ రైట్, బాస్కెట్ బాల్ మ్యాచ్ కి నేను రెడీ. హియర్ ఈస్ 1000 రూపీస్. గెలిస్తే ఈ డబ్బు మీరు తీసుకోవచ్చు, ఓడిపోతే తప్పు మీదేనని మా కాళ్ళ మీద పడాలి. ఓకే? ఓడిపోతే మాకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నూటొక్కసారి నీళ్లలో మునగాలి. నూటొక్కసారి రాదు, 1000 అగ్రేట్. జల్సమే జమాల్ కమాన్. నువ్వు రాగురు రా. వాడు స్టేట్ ఛాంపియన్ అయితేనే, వరల్డ్ ఛాంపియన్ అయితేనే మన ముందు ఓడిపోయి తీరతాడు. పాపం, ఏది ఏవైనా వాళ్ళకి చాలా నష్టం కలిగింది రేఖ. నష్టం వాడికి కాదు, నాకు జరిగింది. నా డ్రెస్ అంతా పాడు చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవాలి. ఇవిగో బూట్లు. బూట్లా? ఇవి మామూలు బూట్లు కాదు, జంపింగ్ షూస్. అంటే కుప్పిగంతుల జోళ్ళన్నమాట. ఇవి నువ్వు వేసుకుంటే బంతిలా ఎగురుతుంటావు. చూడు. ఐ ఐ వెరీ గుడ్. దీంతో వాళ్ళ ఆట కడుతుంది. జల్సమే జమాల్ అది కమాన్ స్టేట్ ఛాంపియన్, ఆడు. ఈ దెబ్బతో నీ బోడి ఛాంపియన్షిప్ ఊడి తీరుతుంది. పద చూసుకుందాం. అబ్బా. కమాన్ స్టేట్ ఛాంపియన్, షేమ్ షేమ్. ఇదేమిటి, ఆంజనేయుడు కూతురులాగా అంతెత్తెగురుతుంది? ఈవిడ గోర కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారు స్ప్రింగులు మింగుంటది, అందుకే ఈవిడిప్పుడు కోతిన కుప్పుగంతలు వేస్తుంది. అదేం కాదు సన్నాసి, ఆ బూటుల్లో ఏదో మిషన్ ఉంటుంది, అది తీసి ఆడమని చెప్పండి. అదే ఆ బూట్లు తీసి పారేసే వరకు ఆట ఆడటానికి వీల్లేదు. వాట్ స్టేట్ ఛాంపియన్, షివరింగ్ వస్తుందా? ఆ బూట్లు వెయ్యాలి, ఈ బూట్లు తీయాలి అనే రూల్స్ ఏమీ లేవు ఈ ఆటల్లో. ఆడవాళ్ల చేతుల్లో ఓడిపోతావురా బ్లడీ ఇదిగో, ఇండియన్. ఇంగ్లీష్ లో పిచ్చి కోతలు కుయ్యకు. మోసం చేసి గెలుద్దాం అనుకున్నారా? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. మోసమని గింజుకునే బదులు మీరు చేయండి ఆ మోసం ఏమిటో. ఏదేమైనా గెలవటం ముఖ్యం. హ, విజయ్, ఆ పిల్లని కింద పడేసో మీద పడేసో ముందు ఆ బూట్లు లాక్కో, అందులో స్ప్రింగులు ఉన్నాయి. జల్సమే జమాల్.
గుంతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త ఒళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త కపిరాజు ముందరా నీ కుప్పి గంతులా ఓలేడి పిల్ల ఓ ఇంటి నీ బంతి తంతా మళ్ళీ ఒళ్ళంత గల్లంతే చూసుకో మళ్ళీ గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త ఎగుడు దిగుడు సోకు అది తగులుతుంటే షాకు నీ చెయ్యి తమలపాకు నీ చెంప చిగురుటాకు ఈ లేత అందాలు కందిపోతుంటే నీ కాళ్ళు మోకాళ్ళు వాచిపోతుంటే దండం పెడితే దరి చేరానా కన్నే కొడితే ఒడి చేరానా లోగుట్టులు రాబట్టిన మనగాడినే ఏమా కాలు పెడికిందా గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త గసగసాల వయస్సు దాని నవరసాలు తెలుసు సొమ్మసిలిన సొగసు దాని సొమ్ములన్నీ కరుసు నీ మూతి బింకాలు ముద్దొస్తుంటే నీ కొత్త పొంకాలు ముందుకొస్తుంటే వద్దంటున్నా వడ్డెల్చనా తీపి కారం తినిపించనా నీ ఆటలు ఈనాటికి కట్టించనా ఇంకా తిండి తగలేదా గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త అపిరాజు ముందరా నీ కుప్పి గంతులా ఓలేడి పిల్ల పోయింటి నీ బంతి తంతా మళ్ళీ ఒళ్ళంత గల్లంతే చూసుకో మళ్ళీ ఇక నుంచైనా ఇవన్నీ వంటగదిలోకి వెళ్ళవకండి. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు మా అమ్మ. మీరే కాస్త గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. చూడండమ్మా, ఇది అంత తేలిగ్గా తీసి పరిస్థితి జబ్బు కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్టర్ విజయ్, అంతవరకు ఈ మందులు తెప్పించి వాడండి. వస్తానమ్మా, వస్తానండి. విజయ్, డాక్టర్లు అలాగే చెప్తారు బాబు. నాకు మందులు వద్దు, ఏమి వద్దు, నేను బాగానే ఉన్నాను రా. డబ్బులు లేవనేగా నువ్వు అలా అంటున్నావు. ఇదిగో అన్నయ్య, నా గొలుసిస్తాను, తీసుకెళ్లి అమ్మేసి ఆ మందులు పట్రా. వద్దమ్మా, అమ్మ మందుల కోసం చెల్లెలు గొలుసు అమ్ముకునేంత అప్రయోజకుడు కాదు ఈ అన్నయ్య. ఏంటి గురు ఇలా వచ్చా? మళ్ళీ నా ఆట ఎక్కి ఆడపిల్లని జల్సమ జమాలు చేద్దామనా? లేదురా చిట్టి, బాధ్యతలకు తల వంచి ఉద్యోగం కోసం బయలుదేరాను. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా సారీ అనే మాట తప్ప సరే అనే మాట వినపట్టలేదు. ఈ రోజుల్లో ఉద్యోగం కావాలంటే చిన్న సీక్రెట్ ఉంది. అదేటో తెలుసా? ఆమ్యామ్య. ఆఫీసర్ ఉద్యోగం కావాలనుకో ఆ మాత్రం ఆమ్యామ్య. మేనేజర్ ఉద్యోగం కావాలనుకో ఈ మాత్రం ఆమ్యామ్య. నీ ఆమ్యామ్యం పురాణం ఆపురా. ఉద్యోగం దొరకలేదని వీధికి ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కంటే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం మంచిది. నీ ఓనర్ని అడిగి నాకు ఒక ఆటో ఇప్పించావనుకో, కనీసం రోజుకో 30-40 అయినా సంపాదించుకోవచ్చు. ఇదేడు గురు, మేమంటే ఇది. నువ్వు బోడంతో చదువుకున్నావు, నువ్వు ఆటో నడుపుతావా? చదువు కడుపు నింపినప్పుడు కండల్ని కష్టాల్ని నమ్మక తప్పదురా. చెల్లెలు పెళ్లి చేయాలన్నా, అమ్మకు వైద్యం చేయించాలన్నా కొన్నాళ్లు నేను ఈ ఆటో నడపక తప్పదు. సరే గురు,
మా గౌడి గేదె మా ఉన్నాడుగా ఆ నడికి నీకు ఆటో ఇప్పిస్తాను దా. అబ్బా మరి మామగారు గడ్డెడుతున్నారు తినవే. ఏట్రా అయ్యా. నువ్వు ఈ కుర్రాడికి ఆటో ఇమ్మని రికమెండేషన్ ఇంకా అక్కడ నీకు ఆటో ఇచ్చినందుకే నేను రోజు తల గేదెకేసి కొట్టుకుని మరీ ఏడుస్తున్నాను. ఊరుకోండి తమరు అలాగంటే ఎలాగండి? గేదెలు గవర్రాజు గారు అంటే సామాన్యులా? చూడ్డానికి సిక్కిన గౌడి గేదెలాగా ఉన్నా తమ మనసు చిక్కని గేదె పాలు అని చెప్పాను. పైగా తమ ఆటో తొక్కని ప్రతి ఒక్కడో చచ్చి పైకి వెళ్ళాడు అనుకోండి తమ కోసం ఎదురు చూసుకుంటాడు. అదేనండి తమ పేరే చెప్పుకుంటుంటాడని చెప్పాను. గౌరరాజు గారు, మీ బండిని భద్రంగా నడిపి రూపాయి పైసలతో సహా కిరాయి కరెక్ట్ గా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు. అయ్యగారు ఆటో ఇచ్చేస్తారు. అయ్యగారు మనసు ఎటువంటిది? పాల సముద్రం లాంటిది. ఆ రోజుల్లో పురాణంలో ఆలమందలతో శ్రీకృష్ణ భగవాన్ ఎటువంటాడో ఈ రోజుల్లో ఈ గేదెల మందతో గేదెల గవర్రాజు ఎటువంటారు కదండి. రేయ్, నువ్వు కాకపడడం ఆపకపోయావంటే నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి ఆ కొమ్ముల కింద కాలకం తొక్కి. సరే విజయబాబు, ఈవేళ నుంచి నువ్వు ఆటో తీసుకుని నడుపు. అరుణాబాయ్, అరుణాబాయ్, వచ్చేసావా అమ్మా? చీకటి పడ్డాక నీ ఆట పాట లేక 3 రోజుల నుంచి సందడే లేదమ్మా. నిన్న కోటిపల్లి జమీందారు గారు నీ ఆట చూడాలని ఎంతో ముచ్చటపడి వచ్చి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారమ్మా. అన్నట్టు నూజివీడి జమీందారు గారు వస్తానన్నారు. మొగలు కట్టుకోమ్మా. శివయ్య, ఇక నుంచి ఈ కోటిలో నిశ్శబ్దం తప్ప మువ్వల శబ్దం వినిపించదు. ఏమైందమ్మా? ఇన్నేళ్ల నుంచి చేస్తున్న గానా బజానా ఆపేస్తానంటున్నావేంటి? ఏం జరిగిందమ్మా? శివయ్య, ఇన్నేళ్లు గుండెని బండగా చేసుకుని ప్రాణం లేని ఆటుబొమ్మగా బ్రతికిన నాకు చెరిగిపోయిన గతం నుంచి ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆ నిజం నా కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. రక్షించండి, కాపాడండి. అరుణాబాయ్ మంటల్లో కాలిపోతుంది. రక్షించండి అరుణాబాయ్. గవర్రాజు గారు, ఈ రోజు సంపాదన 35 రూపాయల 55 పైసలు. ఆహా ఆహా, అందరికన్నా నువ్వే ఎక్కువ తెచ్చావయ్యా. అందుకే నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. కల్తీ లేని గేదె పాలు లాంటి కుర్రాడివని. నువ్వు నాలాగా పెద్ద లెవెల్లోకి వచ్చేస్తావయ్యా. థ్యాంక్స్ అండి. వయసులో ఉన్నప్పుడు గొడ్డులాగా కష్టపడి ఓ గేదెని కొని దానికి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాను. ఇదే బాగుందండి. ఇది రోజుకి 2 లీటర్ల పాలు ఇచ్చేది. ఓహో, దాంట్లో మరో 2 లీటర్లు నీళ్లు పోసి అమ్మివాడు గేదె మామ. ఆ తర్వాత జమునమ్మ అని మరో గేదెని కొన్నాను. ఇదిగో ఇదే ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది రోజుకి 3 లీటర్లు వచ్చేది. ఏంటి వచ్చేది? పాలా లేక రేయ్, ఇట్రా. నీళ్ళ తొట్టి ఎక్కిరా. నాతో పరాస్కరాడేవంటే నోట్లో పేడ కొట్టేయగలను. విజయబాబు, ఇలా ఏడాదికి 2 గేదెల చొప్పున కొని కొని కొని. గవర్రాజు ఇట్లా రాబే. ఈ చోటు ఖాళీ చేసి నీ గేదెలతో మకాం ఎత్తేమని చెప్పానా లేదా? ఒరే నాగులు, 25 ఏళ్లగా ఇక్కడ పాలు అమ్ముకుంటూ అందరితోనూ పాలు నీళ్ళ కలిసి బతుకుతున్నాను. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా పైసా తేడా లేకుండా కడుతున్నాను. గవర్నమెంట్ వాడు నన్ను ఖాళీ చేయమని లేదు. మరి నువ్వు గవర్నమెంట్కి చేత కాకపోవచ్చురా. నేను ఈ ఊరికి ఛాలెంజ్ మనగాడిని. క్షణాల మీద ఖాళీ చేయిస్తా. రేయ్, వీడి గేదెల్ని ఖాళీ చేసి బయటికి తోలేంట్రా. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. వినపళ్ళ చెవుడా? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా.
ఎలా ఉంది మన దెబ్బ? ఏమయ్యా విజయ్, నువ్వు పెద్ద దాదావన్నమాట. లేదు సార్, నేను చెప్పేది వినండి. జరిగిన గొడవలో నా తప్పేమీ లేదు. అరెస్ట్ అయిన ప్రతివాడు తప్పు తంది కాదని అంటాడు. ఏది తప్పో ఏది ఒప్పో మేము తెలుసుకోగలం. నీకు జామీన్ వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చు. నాకు జామీనా? ఎవరిచ్చారు సార్? అదిగో ఆవిడిచ్చారు. మీరు బయటికి పద, మాట్లాడుకుందాం. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. మీరెవరో నాకు తెలియదు. మీరు నాకు జామీన్ ఎందుకు ఇచ్చారు? జామీన్ ఇవ్వటానికి మనుషులు తెలియాల్సిన అవసరం లేదు. అంటే అంటే అర్థం ఎలా చెప్తాను. కారకు రా విజయ్, కూర్చో. పాపం పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్లో పడున్నావు. అక్కడ పోలీసులు నీకు తినడానికి ఏమి ఇచ్చుండ్రు. ముందు నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కూర్చో. మీ అభిమానానికి థ్యాంక్స్ మేడం. మేడం నా రాణి మాలిని దేవి. మాలినీదేవి గారు, నాకేమీ వద్దు. నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడడం పార్వతమ్మ గారు కొత్త ఏం కాదు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుందిగా. అంటే నా గురించి ఇంకా ఏమేం తెలుసుకున్నారు? చాలా తెలుసుకున్నాను. నువ్వు BE ఫైనల్ చదువుతూ మానేశావు. కుటుంబం కోసం తప్పనిసరి ఆటో నడుస్తున్నావు. నీ చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటుంది. మీ అమ్మగారు అనారోగ్యంతో సరైన వైద్యం లేక బాధపడుతున్నారు. ఇక మీ నాన్నగారి పేరు సత్యమూర్తి. మీకు మా నాన్నగారు కూడా తెలుసు అన్నమాట. నాకు తెలియటం మాట అలా ఉంచు. నీకేం తెలుసు మీ నాన్నగారి గురించి? నాకు చాలా తక్కువే తెలుసు. నేను పసివాడిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారట. సంవత్సరం పాటు నువ్వు ఆటో నడిపి సంపాదించే డబ్బు ఒక్క నెలలో నీ చేతికొస్తుంది. ఏమిటి మీరు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. సూటిగా చెప్పాలంటే నీ జీవితంలో కొంతకాలాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు నా మాట వింటూ నేను చెప్పిన పని చేస్తే ఆ తర్వాత జీవితాంతం నువ్వు మీ వాళ్ళు కష్టపడకుండా హాయిగా బ్రతకచ్చు. ఇంతకీ నేనేం చేయాలి? కారణాలు అడగకుండా, కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి. అంటే మీరు హత్యలు చేయమన్నా మాట్లాడకుండా చెయ్యాలి అంటారా? అవసరమైతే చెయ్యాలి కూడా. నీకు జన్మనిచ్చిన తల్లి జబ్బుతో రోజు రోజుకి కృంగి కృషించిపోతుంటే ఆవిడకి వైద్యం చేయించి ప్రాణాలు నిలబెట్టగలవా? ఈడొచ్చిన చెల్లెలికి చక్కటి సంబంధం చూసి లక్షణంగా పెళ్లి చేసి కలకల్లాడుతూ కాపురం ఉండేలా చేయగలవా? ఆకలితో, అప్పులతో, అనారోగ్యంతో, తీరని ఆశలతో, జారిన అవకాశాలతో, కన్నీళ్లతో మీ వాళ్ళని చూసుకుంటూ ఆరిపోయిన దీపంలా బ్రతుకుతావా? రా విజయ్, నీకోసమే చూస్తున్నాను. నేను వస్తానని మీరు ఊహించారనమాట. నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు, ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. చెప్పండి, నేనేం చేయాలి? మొదటి పని, ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. రెండో పని, కోటిపల్లిలో నాగరాజ వర్మ అనే కోటీశ్వరుడున్నాడు. తెలుసా నీకు? తెలీదు. ఐశ్వర్యానికి మరో పేరు, అధికారానికి మారు పేరు ఆ నాగరాజ వర్మ. హోటల్స్, క్లబ్స్, లక్షల విలువైన గుర్రాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్న మనిషి. అర్ధబలం, అంగబలం, పెద్దరికం ఉన్న చాలా పెద్ద మనిషి.
పులిలా దెబ్బతీయగలడు, పావులా కాటేయగలడు. ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అతనికి దగ్గర కావాలి, అతని మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోగలగాలి. వెళ్తావా? పరిస్థితుల కంటే అవసరం ఎక్కువైనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎలా కాదనుకుంటాను? అతనికి దగ్గరైన తర్వాత నేనేం చేయాలి? నేను చెప్పిన దారిలో నువ్వు మొదటడుగు విజయవంతంగా వేశాక అప్పుడు చెప్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో. ప్రస్తుతం ఆ నాగరాజ్ వర్మ తన ఎస్టేట్ లో ఉన్నాడు. ఇదిగో ఈ ఫైల్ అతను సంబంధించిన వివరాలున్నాయి, చదువుకో. ఎప్పుడు బయలుదేరుతావు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో విజయ్, నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది. ఆ నాగరాజ వర్మ చాలా ప్రమాదకరమైన మనిషి. నువ్వు తప్పటడుగు వేసినా పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది. అమ్మా అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు. పెళ్లి చూపులు అవంగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. బాబు విజయ్, ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమానైనా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే. ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్ కు వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. 2 లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా, నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుక? అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజవర్మ. వాడికి నువ్వు సత్యమూర్తి గారు అబ్బాయివని తెలిస్తే మీ నాన్నగారు లాగే నువ్వు నాకు దక్కవు. ఆయన్ని పొట్టును పెట్టుకున్నట్టే నిన్ను పొట్టును పెట్టుకుంటారు. చూడండి రా, చూడండి. మా భూముల్ని దున్నుకుంటూ పన్ను కట్టకుండా మమ్మల్ని ఎదిరించిన మల్లిగాడికి ఎలాంటి గతి పట్టిందో చూడండి. అందరూ చూడండి. రేపటిలోగా మీరు బకాయి పడ్డ శిస్తును దివాణానికి తీసుకొచ్చి చెల్లించకపోయినచో మీ గతి ఇదే. నాగరాజ వర్మ, శిస్తుల పేరుతో ఇక నుంచి మీరు అడిగే సొమ్ముని మేము చెల్లించాం. దయాధర్మంగా నేనిచ్చిన భూముల్ని దున్నుకుంటూ పంట మింగేసే మీరు పన్ను చెల్లించరా? ఎందుకు పనికిరాని బంజరు భూముల్ని ఇన్నాళ్ళు మా రక్తంతో తడిపి మా శ్రమ శక్తితోటి పంటలు పండిస్తున్నాం. పన్నుల పేరుతోనో శిస్తుల వంకతోటో మీరు మా కష్టాన్ని దోచుకోవడానికి మేము ఒప్పుకోం. ఇక నుంచి దున్నేవాడితే భూమి, దున్నేవాడితే భూమి. అంతేకాదు జమీందార్, ఆ పొలాల్ని మాకు సొంతం చేస్తే తప్ప ఇక ముందు మేము నాగలి పట్టాం, ఆ భూమిలోకి అడుగు పెట్టాం. కోటిగా మొరిగే ఈ కుక్కల్ని కనికరించి వదిలిపెడితే రేపు కరిచే ప్రమాదం ఉంది. ఎదురు తిరిగిన వాడిని కాల్చిపారాయి. కోటిగా, తుపాకీ పేలిందంటే పోయేది వాళ్ళ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు. తమ్ములం గారు, ఏమిది? నాగలి పట్టి బంజరు భూమిలో బంగారం పండించే మీ అందరికీ నాకున్న భూమంతా ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు దున్నుకునే పొలాలన్నీ మీవే. కృష్ణరాజవర్మ, మీరు మాకు తమ్ములయ్యుండి ఈ దౌర్భాగ్యులను సమర్థించుటయా? అన్నయ్య గారు, వాళ్ళు దౌర్భాగ్యులు కాదు, కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవులు, నిజమైన మనుషులు. మీకు న్యాయమని తోచినదే మేము ఆచరించదం. సత్యమూర్తి, మనం పరస్పరం సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే. దామోదర, సత్యమూర్తితో సంప్రదించి ఒప్పందపు పత్రములను తయారు చేయించు. చేయించదా? బాగా చేయించదా? సోదరులారా, మీ అందరికీ శుభవార్త. జమీందారు బాబు గారు మన కోరికల్ని మన్నించారు. ఇప్పటి వరకు మనము భూమి పన్నుగా కడుతున్న డబ్బుని ఇక నుంచి పన్నుగా కాకుండా భూమికి అసలు ధరగా తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. మీరు కష్టపడి 2 ఏళ్లు పన్నుగా కడితే ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీదైపోతుంది. జమీందారు నాగరాజ వర్మకి! జమీందారు నాగరాజ వర్మకి! సత్యం బాబుకి! సత్యం బాబుకి! ఆగండి, ఆగండి. ఒప్పుకున్నట్టుగా ఈ పత్రాల మీద వేలుముద్రలు వేయండి. ఒరే సత్యమూర్తి, చిన్నబాబు గారు, సత్యమూర్తిని పేరు పెట్టుకుని అసత్యానికి అన్యాయానికి రూపమైన ఆ నీతుడు ఎక్కడ? చిన్నబాబు గారు, ఏమిటి మీరు అనేది? మా ఆయన ఏం తప్పు చేశారు? నమ్మిన వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో ముంచాడు. పేదవాళ్ళ కడుపులు కొట్టి యజమాని విసిరే ఎంగిలి మెతుకులు కాసిపడి సాటి రైతులకు ద్రోహం చేశాడు. మా అన్నయ్యతో లాలుచిపడి రాసిన పత్రాలు మీ ఇంట్లో ఉండాలి. ఎక్కడ దాచాడో బయటికి తీ.
ఇవేనేమో చూడండి బాబు గారు. మీరు అనుమానించిందే నిజమైంది. వాడు మీకు ద్రోహం చేశాడు. మీ బ్రతుకుని శాశ్వతంగా నాగరాజవరం గారికి అమ్మేశాడు. మీ ముందు తరాలు కూడా ఆయనకి బానిసలుగా ఉండేటట్టు పత్రాలు రాయించి మీ చేత వేలుముద్రలు వేయించాడు. పదండి, వారి సంగతి చూద్దాం. అమ్మా పార్వతమ్మా, పార్వతమ్మా, ఘోరమైన దారుణం జరిగిపోయింది. ఏమిటి బాబు గారు? మీ ఆయన చిన్నబాబు గారిని చంపేశాడు. జనం కోపంతో రెచ్చిపోయి మీ ఆయన్ని పొడిచి చంపేశారు. వాళ్ళంతా ఇంటి వైపే వస్తున్నారు. నువ్వు ఒక క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ బిడ్డల్ని సజీవదహనం చేసేస్తారు. నా మాట విని ఎక్కడికైనా పోయి తలదాచుకోమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళు. ఆ విధంగా అన్నిటినీ వదిలేసి ఆ అర్ధరాత్రి పసివాళ్ళైన మిమ్మల్ని ఎత్తుకుని పారిపోయొచ్చాను బాబు. జ్ఞాపకాల్ని గతాన్ని వదిలేశాను. అమ్మా, నేను ఆ ఉద్యోగం కోసం వెళ్ళను. కానీ 10 మంది చేత పెద్ద మనిషి అని పిలువబడే ఆ నాగరాజవర్మని ఒక్కసారి కలుసుకునేవమ్మా. వద్దు. అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు. మేము ధాన్యానికి ఇచ్చే రేటు దునియామే కోయి వ్యాపారం ఎవడు ఇవ్వడు హై. మీరు మాకు మూటలు ఇస్తే మేము మీకు ధనము ఇస్తాం. అందుకే కదా సేటు బాబు, ప్రతి ఏడాది జమీందారు గారికి అమ్మే ధాన్యం ఈ ఏడాది మీకు అమ్ముతున్నాం. ఇంకా మూటలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి. భలే మంచి సౌక బేరం. ఆవనా జమీందారు బాబు మనుషులతో వచ్చేస్తున్నారు. దండాలు. ఏరా, ధాన్యం దివాణానికే వెళ్తున్నాయా? అది కాదారా, మరి మరి తరతరాలుగా ధాన్యం దివాణానికి తోలడం, మేమిచ్చిన డబ్బు తీసుకోవడం ఆచారం కదరా. కానీ మా కొడుకు పట్నం నుంచి సేటుని తీసుకొచ్చాడు. సేటు కాస్త ఎక్కువ ధర ఇస్తానడు బాబు గారు. ఎక్కువ ధర కోసం ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఆరంభించారన్నమాట. అవును ధర, సొమ్ము కాస్త ఎక్కువ వస్తే తమరు బాకీ చెల్లించి 2 పూట్ల తిండి తిందామని. పట్నం నుంచి వచ్చిన నీ కొడుకు చెబుతున్న పాఠాలా ఇవి? తమరే అలాగంటే ఎలా బాబు? నాగరాజవర్మ నీడలో ఉన్న ఈ పల్లెలో పట్నం మాటలు, పట్నం రేటులు చల్లవని నీ కొడుక్కి నచ్చజెప్పలేదా? కొమ్ములు మొలుస్తున్నాయిరా మీకు. రే కోటి, ఈ ధాన్యాన్ని మన దివాణానికి చేర్పించు. అలాగే దొరా. ఇదిగో జమీందారు గారు, నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్లకు చెడ్డవాణ్ణి. ఆ ధాన్యం ఆ రైతులు చెమటోడ్చి పండించుకున్నది. ఎవరెక్కువ ధరిస్తే వాళ్ళకు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది. కావాలంటే ఆ సేటు కంటే ఎక్కువ ధరించి కొనుక్కో. అంతేగాని దౌర్జన్యం చేసి లాభం లేదు. నువ్వు ఎవరి ఎస్టేట్ లో కాలు పెట్టావో, ఎవరితో నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావో నీకు అర్థమైనట్టు లేదు. రే కోటి, ఈ కుర్రాన్ని రెక్కలు విరిచి లారీ కట్టండ్రా, మనం అంటే ఏమిటో తెలుస్తుంది. శభాష్, నీ చేతల్ని బట్టి నువ్వు మాటల మనిషివి కాదు అని అర్థం అవుతోంది. ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. నీ పేరేమిటి? విజయ్. ఏ పనైనా నిమిషాల మీద సాధించడం మనకు అలవాటు. కనకయ్య, అయ్యా, ధాన్యానికి ఆ సేటు రైతులకు ధర ఎంత ఇస్తున్నాడు అంతే ధర నువ్వు చెల్లించి బస్తాల్ని దివాణానికి చేర్పించు. అలాగే అయ్యా. విజయ్, నువ్వు లారీ తీసుకుని తిన్నగా మా దివాణానికి వచ్చేయి. నీలాంటి కండబలం, గుండె బలం ఉన్న మనిషిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ వేళ నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానులే జీతం. వచ్చే. హలో,
నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వా విజయ్? పాముల పుట్లోకి అడుగు పెట్టావు అనుకుంటాను. ఎవరికి నీ మీద అనుమానం కలగలేదు కదా? లేదు మేడం, నన్ను నమ్మి తన దగ్గర పనిలో చేర్చుకున్నాడు ఆ నాగరాజ్ వర్మ. విజయ్, నాగరాజవర్మకి దామోదరం అనే అతి ముఖ్యమైన పార్ట్నర్ ఒకడు ఉండాలి. వాడెక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడం నీ తర్వాత పని. విజయ్, రేపు ఉదయాన్నే బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళు. సిటీ నుంచి అమ్మాయి వస్తుంది. అలాగే సార్, కానీ అమ్మాయి గారు ఎవరో కనిపెట్టం. నువ్వేం కనిపెట్టనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయికి జీప్ నంబర్ బాగా తెలుసు. తిన్నగా వచ్చి కూర్చుంటుంది. ఓకే? ఓకే సార్. డ్రైవర్, డ్రైవర్, మీరు మీరు జమీందార్ గారు అమ్మాయ? లత, ఏమిట్లా ఎక్కడే నుంచున్నావు? నమస్తే, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జీప్ తీసుకొచ్చాను. ఓ, పీకానంటే దెబ్బ పైన కింద అబ్బాగారా? కొత్త డ్రైవర్ నువ్వేనన్నమాట. సామాన్లు తీసుకుని రా. ఓయ్, ఏమిటా చూపు? తీసుకురావో ఆఫ్రికన్ బ్యాగ్ ని, జపాన్ సూట్ కేస్ ని. మై డియర్ ఇండియన్ డ్రైవర్, పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా. కరెక్ట్, ఇది కరెక్ట్. నేను తీసుకొస్తాను, పదండి. సామాన్లు చాలా ఉన్నాయి. లత, దేర్ ఇస్ నో నీడ్ టు హెల్ప్ హిమ్. లగేజ్ తీసుకురావడం డ్రైవర్ డ్యూటీ. కమ్ ఆన్. వెనకాల ఎక్కువ. మరి డ్రైవింగ్? స్టీరింగ్ మన చేతుల్లో ఉండి కనిపించటం లేదా? ఈ ర్యాక్ ఉండగా డ్రైవింగ్ మరొకటి చేయడమా? కమాన్, వెనకాల ఎక్కువ. ఇప్పటికైనా తమరు స్టీరింగ్ వదిలి తప్పుకుంటే మంచిది, లేకపోతే మీ ఇష్టం. కమాన్ జాకీ, వెనకాల కూర్చుందా. జాకీయా? తమరేమైనా గుర్రం తోలుతుంటారా బాబు? Shut up. హాయ్ డాడ్. పాపా, డాడీ, డాడీ. వచ్చితివా తల్లి, వచ్చితివా? ఎలా ఉంటివి? ఫైన్ డాడీ, బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రయాణము సుఖముగా జరిగినదా? దారిలో కాస్త దుఃఖముగా జరిగినదంకు. ఏమి రాని అమంగళ రూపము ధూళి దూసరితమైనది జీపులో నుంచి జారి పెడితేవా ఏమి? కాదు డాడీ, మన జీపు కాస్త కంట్రోల్ తప్పి లోయలో పడబోయింది. పెద్దగా దెబ్బలు ఎవరికి తగలేదనుకో. నాకు మాత్రం కాస్త బొంగరపు కీలుకి, బంతికి పాపరాని కీలుగోల. విజయ్, జీపులో ఉన్న మా పాపను కనుపాప వలె చూసుకొనక చక్రమును వక్రముగా తిప్పితివట. నీ ఉద్యోగానికి కామా పెట్టమందవా, లేక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టనా? మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఏ పనిలోనూ తొందరపాటు నాకు అలవాట్లేదు. జీప్ తోలింది నేను కాదు, మీ పాప రేఖాదేవి గారు. రేఖ? ఏమి పాప? ఈ నాగరాజవర్మ కుమార్తెవి జీపును కంట్రోల్ చేయలేకపోతాయా? కాదు డాడీ, అది కొంచెం. ఏమి రాణి వలె నిలబడిపోతుంది. సామాన్ లోపల పెట్టించు. మీరు నాగరాజ వర్మ గారు కూతురు కాదా? కాదు. మరి ఇంట్లో పనిచేస్తున్నారా? కాదు. అయితే రేఖాదేవి గారి స్నేహితురాలుగా వచ్చారా? కాదు. మీకు కాదు అనే పదం తప్ప అవును అనే పదం ఉపయోగించడం అలవాట్లేదు అనుకుంటాను. లేదు. అమ్మా లత. అమ్మా, అమ్మా, కులాసగా ఉన్నావా? మీ అమ్మకేం కానీ బాగానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. తలకి దెబ్బేమిటి? ఇతను విజయ్ నాన్న, మాతో పాటే కాలేజీలో చదివాడు. అమ్మా లత, నువ్వు ఇవాళ వస్తావని, నీకిష్టమని పులిహోర చేశాను. పద. విజయ్ రా, నువ్వు తిందు గాని. మా అమ్మ పులిహోర అద్భుతంగా చేస్తుంది. నువ్వు పద, లగేజ్ లోపల పెట్టొస్తాను.
నీ బుగ్గ పండు నెగిచ్చుకుంటా, నీ పక్క దిండు నే పంచుకుంటా. నీ బుగ్గ పండు నెగిచ్చుకుంటా, నీ పక్క దిండు నే పంచుకుంటా. పొలపులు లయలే చిలికి అల్లరులై రేగనే చిన్నదానా. ముద్దకు తీరదు ఆకలి, ముద్దుకు తీరదు నాచలి. తీయక చెప్పదు నాచలి, తీయని సొగసుల వాకిలి. అసలు కానుకలు పొసరేటి వేళ సిసలు దాచగలవా. బలపులు లయలే చిలిపి అల్లరులే రేగనే చిన్నదానా. ఎంతటి వారికి తప్పునా కుంపటి వయసుల వెచ్చనా. అందరి చూపులు ఆపని అప్పుడు అందం ఆపని. జోల పాడితే గోల ఆగున నీ జోలికొచ్చేయనా. నీ బుగ్గ పండు నెగిచ్చుకుంటా, నీ పక్క దిండు నే పంచుకుంటా. పొలపులు లయలే చిలిపి అల్లరులై రేగనే చిన్నదానా. నీ బుగ్గ పండు నెగిచ్చుకుంటా, నెగిచ్చుకుంటా.
ఏమి వ్యాపారం బంగారు గుడ్డు వలె సాగుతున్నదా లేక ఆ? లేనిచో హోటల్ అమ్మివేయదము. చూడు దామోదరా, హోటలు 50 లక్షలకు తక్కువకి ఎంత మాత్రం అమ్మడానికి వీల్లేదు. ఇదిగో అది కులదీపకుడు జాకి ఇక్కడే కాకి వలె కావు కావుమనుచున్నాడు, మాట్లాడము. హాయ్ డాడీ, ఎలా ఉన్నావు చెప్పు. జ్వరం అయితే జర్మనీ, తలనొప్పి అంటే తాష్కెంట్, పిచ్చి అయితే పిట్స్బర్గ్ తీసుకెళ్తాను. ఆ? వాట్? ఏమా గోడ ప్రక్కన మండ్ర గబ్బ వలె పొంచి ఉంటివి? ఏం లేదు సార్, అమ్మాయి గారు పిక్నిక్ విషయం కనుక్కుని ఇటు వెళ్తున్నాను. వెళ్ళుము. ఏమిటి నాయరు ఏం చేస్తున్నావు? రండా టీ ఎవరికి? ఇది నంబ జాకీ బాబు ఉండడే, ఆ. ఇది వాండికి, ఇది నంబ విజయ బాబు ఉండడే. ఆహా, సర్లే. మన అవుట్ హౌస్ లో జానకమ్మ గారు లేరు? ఆ, జానకమ్మయ్య ఆ, ఉండారు వెళ్ళి ఆవిడ నిన్ను రమ్మన్నానని చెప్పు. సరే అట్లాగే చెప్తును. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. నేను స్టేట్స్ లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ హోటల్లో తిని లంచ్ గా లాస్ ఏంజల్స్ చేసుకునేవాడిని, డిన్నర్ డెట్రాయిట్ లో ముగించేవాడిని. అదో తీయని అనుభూతి. అమ్మా అబ్బో జీవో ఏంటి? ఏమైంది? కడుపులో ఏదో గందరగోళం. అలాగే ఏంటి? ఏమైంది? అబ్బో అబ్బో అప్పంటే అమ్మో, ఎక్కడ నా డబ్బా? ఇక్కడ ఉంది నా డబ్బా. ఈ కడుజులో మాత్రం నువ్వు పట్టుకో, ఇప్పుడే వస్తాను. ఎక్కడ పొదలు? ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నాయి పొదలు, ఇక్కడే ముగించేస్తా. మీరున్నారు కదా, ఉండండి, ఇప్పుడు వస్తాను, వెయిట్ చేయండి. ఏమైంది అతనికి? స్టేట్స్ లో చేసిన ప్రోగ్రామ్స్ చాలక మిగిలిన ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాడు పాపం. గొప్పే. విజయ్, నీకేం అప్సెట్ కాలేదా? అయితే మీకు చూడాలని సరదాగా ఉందా? నానా ఊరికే అడిగాను. అమ్మాయా, సారీ ఫ్రెండ్స్, కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. బయలుదేరేటప్పుడు టీ తాగాను కదా, అప్పటి నుంచి ఏదో అవుతుంది. అది ఇది అని ఇప్పుడు తెలిసిందే. విధవా, గేదె వాళ్ళ బదులు గాడిద వాళ్ళతో చేసినట్టున్నాడు టీ. కుక్స్ మిస్టేక్, నాట్ మైండ్. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఎక్కమ్మా, బయలుదేరు. వెళ్ళాలి కదా, మళ్ళీ వెళ్ళాలనుకున్నారు. వెధవటి తాగకూడదు ఎప్పుడు. పదండి పోదాం. ఓగా వెళ్ళాలి, ఫాస్ట్ వద్దు. ఏమిటో అసలు ఇండియన్ ఫుడ్ తినాలనే వచ్చాను ఇండియాకి, కానీ టీతోనే మొదలైంది దుర్దశ. కానీ ఈ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, రొయ్యల వేపుడు ఉన్నాయే, నాకు చాలా ఇష్టం. అవి తింటూ ఉంటే అదో అనుభూతి. అమ్మో అబ్బో జీవాబో అమ్మంటుంటే అబ్బో అబ్బో, మళ్ళీ కడుపులో గందరగోళం. ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎంతసేపు? ఈసారి తొందరగా వస్తారుగా. ఇదిగో పేపర్ చదువుతూ కూర్చో. సీనరీస్ చూస్తూ కూర్చుంటాను. ఇక్కడ ఇక్కడ, అమ్మో ఇక్కడ మనుషులు ఉన్నారు. ఈ సైడ్ అయితే బాగుంటుంది. ఏమైంది రేఖ అతనికి? మరేం లేదు, రాంగ్ నంబర్ డైల్ అయింది అంతే కదండి రేఖాదేవి గారు. అంతే, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? వేరే విధంగా జరిగేది. ఛే! నువ్వేంటే? సామాను తీసుకురండి. ఏమిటి నువ్వు వెళ్లకుండా ఒంటరిగా కూర్చున్నావు? ఒంటరిగా ఎక్కడున్నాను? జంటగా నువ్వున్నావుగా. నాలాంటి వాళ్ళతో కలుసుంటే చాలా తంటాలు ఉంటాయమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? ఏ మందు పెట్టావు బాబు? రాత్రంతా నిద్ర లేకుండా చేసావు. నేనేం చేశాను? కళ్ళు మూసుకుంటే కలలోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే ఎదురుగా నించున్నావు, పడుకుంటే పక్కనే ఉన్నావు, లేచి కూర్చుంటే ఒళ్ళో కూర్చున్నావు, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చానా? ఇది మరీ అన్యాయం. నా రూమ్ లో నా మా నాన్న మంచి బాలులా లుంగి కట్టుకుని కూర్చుంటే నువ్వు వచ్చి... ప్లీజ్, నేను వచ్చి ఏం చేశానో చెప్పొద్దు. చెంబుగాడు వస్తున్నాడు. చెంబు దామా. ఏమిటి నాకు ఈ శిక్ష? కనీసం సరైన ఫుడ్ కూడా తెలియకుండా పోతున్నానే. ఇదే ఇంట్లో ఉంటే శుభ్రంగా దొడ్లోకి వెళ్ళి చాలా అసహ్యంగా ఉంది. టాయిలెట్ కి ఉండేవాడు శుభ్రంగా. లత, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు. విజయ్, ఇలా మాటివాడికి కడుపులో సిగ్నల్ రావడం, నేను అసహ్యమైన పెట్రోల్ డబ్బా పట్టుకుని తుప్పల చోటికి పొదల చోటికి పరిగెత్తడం నాకు చాలా అసహ్యంగా ఉంది. ప్లీజ్ నా నిన్ను కాదు, కుక్కని. క్యారేజీల్లో అంత ఫుడ్ పెట్టుకుని ఇంటికి వెళ్తానంట. తిండి విషయం మాత్రం మాట్లాడుకు. మళ్ళీ నేను ఆ తుప్పల చోటు పరిగెత్తాలి. విజయ్, నన్ను ఇంటికి తీసుకెళ్ళి. వద్దు, ముట్టుకోను. వానపావుల్లా మెలికలు తిరిగే నిన్ను నేను ఇంటికి తీసుకెళ్లాను అనుకో, రేఖాదేవి గారు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు. అయితే నేనేం చేయాలి? నిమిషానికి ఒకసారి చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి పరిగెత్తుతూ ఉండాలా? విజయ్, కనీసం మందు మాకు చెప్పుకోవద్దాయా? కోను. నా దగ్గర మందు మాత్రం లేదు గాని ఏకదాటిగా ఆగని పద్ధతిలో పిస్టన్స్ కొడుతూ ఉంటే ఆపడానికి ఒక చిన్న చిట్కా ఉంది. చిట్కా ఉందా? చెప్పు మరి, చెప్పు. కోను చెప్తా. వస్తున్నావుగా? ఆగు. ఏది పైలా వంగో. వంగుంటే హఠాత్తుగా ఏదైనా ఏమీ అవదు, వంగో.
బాగా వంగోలే వంగో ఇప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు తలుచుకో. చచ్చిపోయిన మా అమ్మమ్మ. చచ్చిపోయిన వాళ్ళు ఏంటి, బ్రతుకున్న వాళ్ళు తలుచుకో. బతికున్నది మా నాన్న ఒక్కడే. పేరేమిటి? దామోదరం. ఎక్కడుంటాడు? బెంగళూరు. అడ్రస్ గట్టిగా తలుచుకో. మహాత్మా గాంధీ రోడ్, హౌస్ నెంబర్ 402. మళ్ళీ తలుచుకో. మహాత్మా గాంధీ రోడ్, హౌస్ నెంబర్ 402. ఈ పక్క సరిపోతుంది. ఏమిటి రేఖ, ఏం చేస్తున్నావు? బోట్ ఇంజిన్ సరిగ్గా లేదా? సరిగ్గా ఉన్నదాన్నే కాస్త పాడు చేశాను. దీంతో విజయ్ గారి పని గోవిందో గోవిందా. అంటే ఏమిటి నువ్వు అనేది? ఏముంది, ఇప్పుడు ఎవరైనా బోట్ ఎక్కి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయే వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. 4-5 గంటల పాటు నీటిలో గొల్లుమని గోల పెడుతూ ఉండాలి, లేదంటే దూకి ఈదుకుంటూ రావాలి. ఒకవేళ అతనికి ఈత రాకపోతే నాతో గొడవ పెట్టుకుంటే అంతే. ఏమిటి విజయ్, ఇంతసేపు ఏమయ్యా? ఆ బోట్ స్టార్ట్ అవడం లేదు, వెళ్ళి చూడు. పదండి. శభాష్ విజయ్, శభాష్. మా పాప ప్రాణములు కాపాడినందుకు మేమెంతో కృతజ్ఞులం. నీకు నచ్చిన, నీవు మెచ్చిన బహుమతిని కోరుకో. సంతోషముగా ఇచ్చదము, కోరుకో. నా మనసుకు నచ్చింది కోరుకోమంటారా? అవకాశము వచ్చనని దురాశకు పోయి తాహత్తుకు మించిన కోరిక కోరినచో నీ బ్రతుక్కే ఫుల్ స్టాప్ పెట్టగలను. మీకంత శ్రమ ఎందుకులేండి. నాకు కావాల్సింది నేను అడగకుండానే తీసుకోగలను. ఎందుకంటే ఇవ్వాల్సిన మనిషి నన్ను అర్థం చేసుకోగలదు గనుక. వస్తా. నేను మేడం విజయ్ని. ఆ దామోదరం ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలిసింది మేడం. అతను బెంగళూరులో డైమండ్ క్వీన్ అనే హోటల్కు ఓనర్ గా ఉంటూ నాగరాజు వర్మ తాలూకా రహస్య వ్యవహారాలని చూస్తున్నాడట. మరో విషయం మేడం, కొన్ని రోజుల క్రితమే అతనికి కాస్త మతి కూడా భ్రమించిందని విన్నాను. వెరీ గుడ్. ముందు ముందు అతనికి మతి పూర్తిగా చెడిపోతుంది. మాలినీదేవి గారు, మాలినీదేవి గారు, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? నీకు డాన్స్ చేయడం వచ్చా? వచ్చు. ఏ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు. రేపు డైమండ్ క్వీన్ లో జరగబోతున్న డాన్స్ ప్రోగ్రామ్ లో నువ్వు ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఓకే? హాయ్ మై డియర్ ఫోక్స్. జుబిత జుబిత తరి దత్తరి తరి 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 దత్త తరి తాతరి తత్తరి రబ్బ One, two, three. What a say. నిశిరాత్రి లవ్ చేసే చిక్కిల్ది దక్కిల్చుకొని సయ్యాటలాడాలి సరసాల బ్యూటీ. సై అంటే నీకెవరు పోటీ?
మైకమే లోకమై తూనీగల తుళ్ళి పడవే బెగ్గు బెగ్గుకి ప్రేమ పొంగగా అగ్గి ఒంటిపై ఆనగారగా చలి మంచు కురి పిల్చవే చీకటి చాటున చిత్రాలు చేసేయ నీవే గంట గంటకి మంట రేగగా కంట చిన్నదే జంట చేరగా చేపట్టి చిందేయరా 1 2 3 వాటేసే నిశిరాత్రి లవ్ చేసే చిక్కింది దక్కిల్చుకొని లాలిగా జాలిగా సయ్యాటలాడాలి సరసాల బ్యూటీ సై అంటే నీకెవరు కోటి దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ అదే పట్టుకుంది నన్ను పట్టుకుంది నన్ను పట్టుకుంది. అలా అరవకు డాడీ, నా గుండె అయిపోతుంది. నేను చూడటానికి నాగరాజు అంకులు వచ్చారు. ఇదిగో. నాగరాజు వచ్చావా? నాగరాజు నేను వచ్చి తిని సరే దామోదరా, నీవేమి చచ్చితివో ఇలా మంచం పడితివి. అది అది బతికే ఉంది నాగరాజు. అది బతికే ఉందా? జాకి ఓసారి నువ్వు బయటకెళ్ళు. ఓరి దరిద్ర దామోదరా, బ్రతికి ఉన్నది ఎవరు? అదే నాగరాజు, ఆ డాన్సర్ పిల్ల అరుణాబాయ్ బతికే ఉంది. ఓరి దామోదరా, నీకు పిచ్చి లక్షణాలు రోజు రోజుకి ముదిరిపోతున్నవి. చచ్చిన మనిషి బ్రతికే వచ్చుటేమి, ఇది పిచ్చి కాక మరేమి? అది కాదు నాగరాజు, నిజంగా నాకు పిచ్చి అయితే చచ్చిపోయిన మా మామ వచ్చిందని చెప్పేవాడిని, చచ్చిపోయిన మా తాత వచ్చాడని చెప్పేవాడిని. అది వచ్చిందని ఎందుకు చెప్తాను నాగరాజు? నిన్న హోటల్లో అది నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆ వచ్చినది విస్కీ సీసా అయ్యుండును, నీవు పుచ్చుకున్నది మద్యపానం అయ్యుండును. లేదు నాగరాజు, నా మాట నమ్ము, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో. కోటి, తలుపులు దగ్గరకు వేసి ఇటు రమ్ము. దొరా ఇది తీసుకొనుము. ఏమిటి నాగరాజు, తుపాకులు బాంబులు తీస్తున్నావు? రివాల్వర్ ను తలకు గురి పెట్టుకొనుము.
వెల్కమ్ టు యూ. ఓ థ్యాంక్ యూ డియర్. యువర్ మిస్టర్ ఐఎమ్ జోకీ. అంటే గుర్రాలు తోలుతుంటారా? నో నో మేడం, మై నేమ్ ఇస్ జోకీ. ఐఎమ్ ది ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ క్లబ్. ఓ జాకీ, వాట్ ఎ నేమ్. మిస్టర్ జాకీ, ఎస్ మేడం. ఇక్కడ మిస్టర్ జాక్సన్ వచ్చారా? ఏ జాక్సన్ మేడం? టిడుమ్ టిడుమ్ టక్. మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ అమెరికాలో ఉంటాడు కదా మేడం. పిచ్చివాడా, అతను ఇక్కడ నన్ను కలుస్తానని ప్రామిస్ చేశాడు. మీలాంటి అందమైన అమ్మాయికి ప్రామిస్ చేసిన బాయ్ ఫ్రెండ్ రాకుండా ఎలా ఉంటాడు మేడం? తప్పకుండా వస్తాడు. యూ నాటీ. అతని కోసం ఇక్కడ వెయిట్ చేద్దాం అనుకున్నాను. ఎనీవే ఇట్స్ ఆల్ రైట్. ఆల్ రైట్ ఏముంది మేడం, మీలాంటి అందమైన బ్యూటీ మా క్లబ్కి రావడం మాకు గర్వకారణం. ఇది మీ క్లబ్ అనుకోండి, మీరు ఎంతసేపు కావలిస్తే అంతసేపు ఇక్కడ మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. రియల్లీ? ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాట్ జెంటిల్మెన్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ గేమ్ నేను ఆడచ్చా? విత్ ప్రెషర్ మేడం. ఓకే, ఆయన కార్డ్స్ మీద నేను 10,000 బెట్ చేస్తున్నాను. అయితే మేము 10,000. ఫైన్. 20. ఇంత అందమైన ఆడపిల్లతో పందానికి మేము చంపుతామా? మాది 20,000 బెట్ మేడం. కమాన్. చాలా స్పీడ్ గా ఉన్నారు. ఏది మీ షో చూపించండి. ఓ గాడ్, మీరే గెలిచారు. వాట్ ఎ లక్కీ గాయ్. సో సారీ మేడం, మీరు మా క్లబ్కి వచ్చి 30,000 రూపాయలు నష్టపోయారు. డోంట్ బీ సారీ. ఈ 30,000 నాకేం పెద్ద లక్క కాదు. ఏమిటి 30,000 రూపాయలు మీకు లెక్కలో కదా? మై గాడ్, 11 దాటిపోయింది. ఇంకా జాక్సన్ రాలేదు. ఇంకాసేపు ఆలస్యం అయితే నాకు లక్షలు నష్టం వస్తుంది. అంత నష్టమే? అవును. ఇప్పుడు నేను అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి. నా కార్ జాక్సన్ తీసుకెళ్ళాడు. జాకీ డియర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక కారు, ఒక డ్రైవర్ ఏర్పాటు చేస్తావా? మీరు అడగాలి కానీ ఒక కారు 2 డ్రైవర్స్ రెడీ మేడం. 2 డ్రైవర్సా? ఎస్ మేడం. నేను నా పార్ట్నర్ రాకి. మీరు పదండి, నేను కారు తీసుకొస్తాను. సో స్వీట్. మీరు చెప్పే రూట్ కరెక్టేనా? ఇది చీప్ ఏరియా, ఇక్కడంతా దాదాలు గుండాలు ఉంటారు. డోంట్ వరీ డియర్, నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. జాకీ డియర్, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి చెయ్యి ఊపాక మీరు ఆ బ్రీఫ్ కేసు తీసుకురండి. ఓకే? ఓకే స్వీట్ హార్ట్. ఒరే జాకీ, ఇదేదో కిలాడి కేసులా ఉందిరా. కరెక్టే బ్రదర్, కాకపోతే మగవాళ్ళు రావటానికి కూడా శివరాయ ఇలాంటి ప్లేస్కి ఎందుకు వస్తుంది? ఇదేదో తిరకాసు వ్యవహారాలాగా ఉంది. చూద్దాం. క్యాష్ రా. మై గాడ్, క్యాష్ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. బ్రదరు పిలుస్తుంది. ఎస్ మేడం, వస్తున్నాం. अरे चांदनी की चमचम बुलबुल की रिमझिम आओ आओ. अरे तलवार खान, जी हुजूर. हमारे पास चांदनी आया रे. शरबत लाओ, शरबत लाओ. जी हुजूर. మేము తాగాల్సినవన్నీ తాగే వచ్చాం. మాకిప్పుడు ఏమీ వద్దు. డబ్బు తీసుకుని సరుకిస్తే మేము వెళ్ళి వస్తాం. अरे तलवार खान, जी हुजूर. ऑलरेडी चाहिए. जी हुजूर. अच्छा बुलबुल, ये लुच्चा का बच्चा कौन है? వాట్ మేడం, మాలాంటి జెంటిల్మెన్ పట్టుకొని లుచ్చా గిచ్చా అంటాడు. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమో చెప్పండి. మేము రెస్పెక్ట్ కత్తితోనే ఇస్తాం, తలవార్తో తల తీసి మొల వేస్తాం. కాన్బాయ్, వీళ్ళు మనవాళ్ళే. జాకీ డియర్, కాన్బాయ్కి కోపం వస్తే మీ రక్తం తాగుతాడు. షాప్కి మొన్న ఒకడి మీద గుస్సా వచ్చి గుండెలో పొడిచి గ్లాసులు రక్తం గడగడగడ తాగారు. జాకీ డియర్, కాన్బాయ్కి ఆ డబ్బులు ఇచ్చే. కాన్బాయ్, ఇందులో 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు, 20 lakhs లెక్క పెట్టుకోండి. చాబే, ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా, లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా? ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి, కత్తితో కాలు తీసి, చాకుతో చెయ్యి తీసి. మొన్న ఒకడి మీద గుస్సా వచ్చి కాళ్ళు కోసి చేతిలో పెట్టారు. కాన్బాయ్, వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు. వాళ్ళని మన్నించే. జాకీ డియర్, ఆ డబ్బు ఇచ్చేసి ఆ బాక్స్ తీసుకుని పదా. అచ్చా బుల్బుల్, నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ ని గుర్తు పెట్టుకోండి. ఆకులు అలా గండం అంటారేమిటి? తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా, అందుకే తన సింపుల్ గా గాండ్రు అంటుంటాడు. జాకీ డియర్, ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ డ్రాప్ చేయాలి. షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్కి వెళ్ళాలి. మై డార్లింగ్. హలో డార్లింగ్,
నా హార్ట్ హైట్స్ లో ఫ్లై చేసే నా కైట్, నీ సైట్ నా డిలైట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒరే జాకీ, వీడు మైకేల్ జాక్సన్ లా ఉన్నాడు కదా. ఉత్తి గంతులు వేసినంత మాత్రం మైకేల్ జాక్సన్ అవుతారా? మైకేల్ జాక్సన్ కు మీసాలు ఉండవు, గడ్డ ఉంటుంది. హలో డార్లింగ్, హూ ఆర్ దోస్ బ్యాండికూట్స్? బ్యాండికూట్స్. బ్యాండికూట్స్ అంటే పందికొక్కులరా, అవునంటావేంటి? జాకీ డియర్, మా మైక్ కలా నిక్ నేమ్స్ పెట్టడం అలవాటు. ఇదిగో మైక్, నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను. ఇది నా 40 lakhs నాకు ఇచ్చేమా? ఓకే డియర్, నీ సరుకు కోసం ఎంత ఇస్తాను? బేబీ జాన్ 40 lakhs. బ్యూటీ, రేపు ఉదయం నేను లాస్ ఏంజలస్ వెళ్ళిపోతున్నాను. నా దగ్గర 80 లక్షల ఇండియన్ క్యాష్ రెడీగా ఉంది. సరుకు తెచ్చిస్తావా? ఓ ఐమ్ సారీ మైక్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే బాయ్. ఓ గాడ్, క్యాష్ రెడీగా ఉంది, సరుకు తేనంటుంది. బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. స్టాప్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, మీ హెల్ప్ వల్లే నా బిజినెస్ హ్యాపీగా జరిగింది. గుడ్ గుడ్ నైట్. నైట్ మేడం, మీ సూట్ కేస్. సో గుడ్ నైట్. Good night. రాకీ, వాట్ ఈ బిజినెస్? అక్కడ 20 లక్షలు కొని పావు గంటలో 40 లక్షల రూపాయలు అమ్మేసింది. ఇంత లాభం ఏ బిజినెస్ లోనే ఉండదు. ఫెంటాస్టిక్. అవును బ్రదర్, ఆ పిచ్చి గంతులు మైక్ గాడు 80 లక్షలు రెడీగా ఉన్నాయని డాన్స్ చేస్తున్నాడు. 1 గంట 40 లక్షలు ఎవరైనా మన చేతికిస్తే ఈ వ్యాపారం మనమే చేయొచ్చుగా. ఎవరిస్తారు మనకి? మనమే దొంగిలించాలి. మీ డాడీ ఇరప్పెట్లు వచ్చి తెలిస్తే తప్పదు మరి. పద. లతకి, నీ విషయంలో నేను ఒక పొరపాటు చేశాను, నన్ను మన్నించాలి. ఇక నుంచి విజయ్ శాశ్వతంగా నీవాడే. ఇట్లు రేఖ. ఏమిటది? ఈ మధ్యన మనసుని అర్థం చేసుకున్న లైలా తిరిగొచ్చింది. ఎందుకనో? మజ్ను ప్రేమలో తడిసిపోవాలని, మజ్ను మనసులో కలిసిపోవాలని. కురిసే మేఘాలు, తడిసే అందాలు, మెరిసే రూపాలు నీలో చూస్తుంటే షిఫాను షోకులో తుఫాను రేగితే భలే మజాగా ఉంది. మేఘాలు విసిరే బాణాలు, కసిగా కోణాలు తాకిపోతుంటే తప్పించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉంది. పొదిగే నీ కన్నె రూపం, పొడిలోనే ఇంద్రచాపం, పానకే సరికొత్త అందం తెచ్చిందిలే. కురిసే మేఘాలు, తడిసే అందాలు, మెరిసే రూపాలు నీలో చూస్తుంటే తప్పించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే.
రానే వచ్చింది వాన రావే అందాల జాణ పడతా పరువాల సాన బిగిసే కౌగిళ్ళలోన బిగిసే కౌగిళ్ళలోన విసిరే మేఘాలు విసిరే బాణాలు కసిగా కోణాలు తాకిపోతుంటే హే, హే. తప్పించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే. కురిసే మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటే హే, హే, హే. షిఫాను షోకులో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే విసిరే మేఘాలు విసిరే బాణాలు కసిగా కోణాలు తాకిపోతుంటే హే హే, హే. రాజు నన్ను రక్షించు రాజు. ఆ మాయలాడి మన సొమ్ము దోచేసుకుంది. నేను చెప్తూనే ఉన్నాను అరుణాబాయి బతికే ఉంది, మన మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతోందని. నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు మనకి చిప్పలు చేతికిచ్చే కార్యక్రమం ప్రారంభించింది. పాపరా ఏడుపు దుష్టమ్ముద నష్టపు దరిద్రగొట్టు దామోదర ఎలా నీచ గుంట కీచ పంట నీ బ్రతుకి ఫుల్ స్టాప్ బెట్ట నాతో నాటకములాడెదవురా. నాటకములు నాట్యములు నేను ఆడటం లేదు రాజు, అది ఆడిస్తోంది. గోర్మై ఆ, నీచ కృచ్చ కొండ మృచ్చ ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి మాయా మర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసేదవురా. జిత్తుల మారి నీ బ్రతుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ కాదు, ఈ పూట కామా పెట్టి నేను చెప్పేది విను. ఏమిటి వినేది? ఆ అరుణాబాయి బ్రతికే ఉందని నువ్వు చెప్పబోయే హరికథే కదా. ఒకవేళ అది బ్రతికి ఉన్నను నీకే ఎందుకు ఫోను చేయను? ప్రథమ శత్రువునైనా నాకు ఎలా ఫోను చేయదు? అది ఎలా ఫోను చేయదని నీవు గోల చేసినచో నేనేమి చేయదును, అది దాని లీల. లీలా అని నన్ను లాలిపాడి జోల కొట్టకు. దుష్ట ముద నష్టపు నీచ నికృష్ట ఎక్కడ దాచితివా డబ్బు? అంకుల్ అంకుల్ మా డాడీని వదిలేండి. ఆ డబ్బు మేము తీసాం. ఓరి పిచ్చి బచ్చ, నువ్వు తీసితివా? లేదు డాడీ, మీ ఇద్దరు కలిసి తీసాం. ఓరి ధూర్తపుత్ర, నువ్వు కూడా ఈ దొంగలతో కలిసి నన్ను దోత చూచెదవా? పెట్టేస్తాను, మీ పెట్టుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అబ్బా ఫుల్ స్టాప్ తర్వాత పెడుతు కానీ రాజు, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ దాచో అడగవయ్యా. మా క్లబ్ లో పిల్ల తగిలింది. దాని దగ్గర 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే గంజాయి కొకేన్ ఉంది. ఆ 20 లక్షల రూపాయల సరుకుని 40 లక్షల రూపాయలు కమ్మడం మేము కళ్ళారా చూసాం. దాంతో ఆ సరుకుంటే మనకు కూడా లాభం వస్తుందని ఆ డబ్బంతా దానికి ఇచ్చేసారా? లేదంకుల్, సరుకున్నాం. ఏమి సరుకది? ఎక్కడుంది? ఆ సరుకంతా ఫేక్, మోసం. ఓరి వెర్రి మొర్రి శుద్ధ దద్దమ్మలారా, మీ ఇద్దరు బతుకి కలిపి ఒకే పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ మాట అలా ఉంచు రాజు, ఇదంతా అరుణాబాయి చేస్తుందని ఎప్పటికైనా నీకు అర్థమైందా? అది బతికే ఉంది. కోటిగా ఆ, కోటిగా అరుణాబాయి బ్రతికే ఉందంటున్నాడు. ఏమిటి నీ జవాబు? అయ్యగారు, నా చేతులతో నేను చంపిన మనిషి బతకడం అసంభవం. దామోదర, నిక్కముగా అది అరుణాబాయి కాదు, మరెవ్వరూ అయ్యుండును. ఎవరై ఉంటారు? 15 సంవత్సరాల తర్వాత పని కట్టుకుని మన మీద పగ తీర్చుకునే అవసరం ఎవరికి ఉంటుంది? అప్పుడు విషయాలు ఎవరికి తెలుసుంటాయి? ఇన్నేళ్ల పిదప కూడా పగబట్టవలసిన అవసరం ఒక వ్యక్తికే ఉన్నది. ఒకే ఒక వ్యక్తికి ఉన్నది. వాడెవడో ఇప్పుడు తెలుసుకోవాలి. దామోదర, ఆ, నిన్ను భయపెట్టి బెదిరించే మనుష్యుల వెనక కక్షగట్టిన ఆ సత్యమూర్తి ఉన్నాడేమో అనుకున్నాను. వాడు జైలు నుంచి విడుదలైన వారం రోజులకే చనిపోయాడట. అవును, ఆ సత్యమూర్తి చిన్న జమీందారి దారుణంగా చంపి యావజ్జీవ శిక్ష పడి జైలుకొచ్చాడు. విడుదలయ్యాక ఆయన మరణించినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? ఒక వారానికి అనుకుంటాను. అప్పటికే ఆరోగ్యం పాడైన అతను చనిపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ కానీ ఏమిటి సార్? అతని శవం గానాబజానా జరిగే వీధిలో అరుణాబాయ్ అనే ఆమె ఇంటి దగ్గర దొరకటం ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని గురించి నీ వివరాలు అడుగుతున్నావు. నువ్వెవరు బాబు? ఆ సత్యమూర్తి కొడుకుని. తిన్నాగడి దీని తిన్నాగడి తగ తిన్నాగడి మూకుడు నాగడి తిన్నాగడి దీని తిన్నాగడి తగ తిన్నాగడి మూకుడు నాగడి తిన్నాగడి ధమ్ తిన్నాగడి ధమ్
తిన్నాగిడదాం. అరే మీరా రండి బాబు రండి. దీపాలెట్టి ఏలైంది, దొరగారు ఇంకా రాలేదేటా అని చూస్తున్నాం. మీలాటోరు మా ఇంటికి రావడం మా అదృష్టం బాబు. నా తబలా సప్పుడు, మా చక్కని సుక్కల గజ్జల సప్పుడు మిమ్మల్ని ఖుషి చేసి సంతోషంతో స్వర్గలోకానికి తీసుకెళ్లిపోతాయి. నిలబడి ఉన్నారేంటి బాబు? కూకోండి బాబు. మందేమైనా తెప్పించాలా? సిగ్గుపడకండి, కుర్రని పంపించి తెప్పిస్తాను. ఇంతకీ మీకు సీతాలు కావాలా, బుజ్జి కావాలా, చిట్టి కావాలా, బేబీ కావాలా? అందరూ ఆడతారు, పాడతారు. నేను ఆటా పాటల కోసం రాలేదు, అరుణాబాయిని కలుసుకోవడానికి వచ్చాను. అరుణాబాయి కోసం వచ్చారా? అరుణాబాయి మీకోసమే ఎదురు చూస్తుంది. నేను పిలుస్తాను, ఆగండి, వచ్చేస్తుంది. దామ్మా దాదిని తిన్నా, దాదిని తిన్నా, దాదిని తిన్నా. పిచ్చాడు బాబు, మీకేం కావాలో నేను ఇస్తాగా. నేను అరుణాబాయితో మాట్లాడడానికి వచ్చాను. ఆమె ఎక్కడుంది? ఎవరికి తెలుసయ్యా, మంటల్లో బడి కాలిపోయింది. ఎవరది? నేను బాబు గారు పని పిల్లని, తమరికి పాలెట్టుకొచ్చాను. పని పిల్లవా? పాలక్కడ పెట్టు. చిన్న పిల్లలాగున్నావు, నిన్నెప్పుడు ఇంట్లో చూడలేదు. నీ పేరేంటే? సుందరి బాబు గారు. మా వాళ్ళందరూ నన్ను ముద్దుగా సుందు అని పిలుస్తారు. పేరు సుందరేనా? మొహం కూడా సుందరంగా ఉంటుందా? కాస్త అత్తవే. అదే ముసుగు. ఛీ, బాబు గారు అన్ని చిలిపి మాటలు. నా మాటలే కాదే, చాటలు కూడా చిలిపిగా ఉంటాయి. కాస్త మొహం చూపించవే, 100 రూపాయలు ఇస్తాను. ఊరుకోండి బాబు గారు, ఎవరైనా వస్తారు. అదే నీ భయం, దాన్నే ఉందే. తలుపులు బిగించి పారేస్తాను. హమ్ తుమ్ ఎక్ కమరే మే బంద్ హో, లా 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 లా. ముందు నీ ఫేస్ చూపిస్తావే, పిచ్చెక్కిపోతుందేమో చూస్తాను. ముందు పాలు తీసుకోండి బాబు గారు, వేడివేడిగా ఉన్నాయి. సుందు, పాల మాట ఏవో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీరు తాగినట్టుందే. సుందు, ఈ పూట నీ పొందు నాకు విందు. ముసుగు తీయవే. ఉండు, నేనే తీసేస్తాను. నేనేరా దామోదరా, నా బ్రతుకులో విషం చిమ్మి నన్ను సొమ్ము కమ్ముడు పోయి ఆటగత్యం చేశావు. అందుకే ఇప్పుడు నేను ఒక రకమైన కొత్త ఆట మొదలు పెట్టాను. ఈ ఆటలో నా పాట ఉండదు, నీ పాటలు ఉంటాయి. నువ్వు తాగిన పాలల్లో నేను విషం కలిపాను. ఏమిటి? పాలల్లో విషం కలిపావా? అవును, నువ్వు నా ప్రేమను అంతం చేశావు, నా భర్తను అంతం చేశావు, నా బ్రతుకును అంతం చేశావు. కానీ నేను మళ్ళీ మీకోసం పుట్టుకొచ్చానురా. ఇక కాసేపట్లో నీ అంతాన్ని నేను కళ్ళారా చూస్తాను. నువ్వు బయటికి పరిగెత్తేలోగా గుండాగి చేస్తావు, కానీ నేను నిన్ను కాపాడగలను. నన్ను తప్పకు ప్లీజ్, నన్ను కాపాడు ప్లీజ్. ఇదిగో, ఈ సీసాలో ఉన్న మందు ఆ విషానికి విరుగుడు. ఇది నేను నీకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ మందు నాకి ప్లీజ్, ఆ మందు నాకి ప్లీజ్. ఒరే పిచ్చివాడా, నీలా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పద్ధతి కాదురా నాది. అందుకే విషం కలిపేననే అబద్ధం చెప్పానే తప్ప నిజానికి ఆ పాలల్లో విషం కలపలేదు. అలా ఉన్నావేం బాబు, ఏం జరిగింది? మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారని నీకెవరు చెప్పారమ్మా? నాగరాజు దగ్గరుండే దామోదరం బాబు. చిన్న జమీందారును మీ నాన్నగారి హత్య చేశారన్న కోపంతో రైతులంతా కలిసి కొట్టి ప్రాణం తీశారని చెప్పాడు. అబద్ధం అమ్మా, అది అబద్ధం. నాన్నగారు చేయని నేరానికి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి తను నిర్దోషులనే నిజాన్ని కనీసం మన దగ్గరైనా చెప్పుకుందామని విడుదలైన తర్వాత మన కోసం వెతికి మనం ఎక్కడున్నామో తెలియక చివరికి అరుణాబాయి అనే డాన్సర్ ఇంట్లో ఈ మధ్యనే మరణించారట. బాబు, అవునమ్మా, ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది.
ఆ అరుణాబాయికి నాన్నగారికి ఏమిటమ్మా సంబంధం? మగవాళ్ళంత తన అందంతోనూ ఆటపాటలతోనూ వల్లో వేసుకుని ఎన్నో కుటుంబాలు కూల్చిన నేచురాలు బాబు అరుణాబాయి. మీ నాన్నగారిని మనకు కాకుండా చేసి మన పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మాయలాడిరా అరుణాబాయి, మాయలాడి. అరుణాబాయ్, ఏమిటా పిలుపు? ఈ పిలుపు నేను కాదు అరుణాబాయ్, ఈ మువ్వలు పిలుస్తున్నాయి. నోట్ల కోసం ఆటలాడే నీతి లేని ఆడది కొంపకు నిప్పు పెట్టి తప్పించుకున్నంత మాత్రాన మర్యాదస్తురాలిగా మారలేదనే మాట ఈ మువ్వలు సవడి చేస్తూ చెప్తున్నాయి అరుణాబాయ్. నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను ఆపో! ఇప్పుడు ప్రశ్నలు అడిగేది నేను, నువ్వు కాదు అరుణాబాయ్. ఇంతకాలం రూపాయల శబ్దంతో నన్ను నువ్వు ఆడించావు, ఇప్పుడు ఈ మువ్వల శబ్దంతో నేను నిన్ను ఆడించడానికి వచ్చాను. చెప్పు, మా నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నీ భర్తను చంపి జైలుకు వెళ్ళిన ఆయన బయటకు రాగానే నిన్నే ఎందుకు కలుసుకున్నారు? చెప్పు, చెప్పరు నా బాయ్. కళకళలాడుతూ ఉన్న మా కుటుంబంలో కల్లోలను ఎందుకు రగిల్చావు? తోటి ఆడదానికి భర్త బ్రతికుండగానే నుదుటిన బొట్టు చెరిపి విధవా అనే ముద్ర ఎందుకు వేయించావు? అన్నం పుణ్యం తెలియని ఇద్దరు పసిబిడ్డలతో నా తల్లి ఇన్నేళ్లు కన్నీళ్లతో బ్రతికేలా ఎందుకు చేశావు? ఊరు పేరు మార్చుకుని నన్నే ఎందుకు పట్టుకున్నావు? వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది, అదేమిటో చెప్పు. అబద్ధం. నువ్వు విన్నది, నీకు తెలిసింది, నువ్వు మాట్లాడుతున్నది అంత అబద్ధం అని నన్ను నమ్మించడానికి చూడకు. ఇంత విశాల ప్రపంచంలో నువ్వు వల్ల వేసుకోవడానికి, నువ్వు కామం తీర్చుకోవడానికి నా కన్నదండ్రే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు నిందించేది నన్ను కాదా, నీతికి రూపమైన నీ తండ్రిని. నాకు ఆయనకి సంబంధం అంటకట్టి నీకెలా తెలుస్తుంది? ఆయన నన్ను తోబుట్టులా చూసుకునేవారని. ఆవేశంలో నువ్వు అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్, పైలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది. వెళ్ళిపో. అబద్ధమనే చీకట్లో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలీదు. ఏదో ఒక రోజున అసలు విషయం తెలుసుకుంటావు. అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో పశ్చాత్తాపం మిగులుతుంది. మాలినీదేవి గారు, జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి, మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి, నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి. కానీ నిజమేమిటో, మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్. విజయ్, అన్యాయం, మోసం, కుట్రల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది. అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకమంతా ప్రేమే కనిపించేది. ఆ ప్రేమకు రూపం చిన్న బాబుగా పిలువపడే జమీందార్ కృష్ణరాజు వర్మ. చిన్నబాబు, నా చేతి మీద నీ పేరు రాశావు కదా, మరి నీ పెద్దయ్యాక పెళ్లి చేసుకుని మా అత్తారింటికి వెళ్ళాననుకో, అక్కడ నా మొగుడు నీ పేరు చూసి దెబ్బలాడితే, ఇదిగో మాలిని, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. ఎప్పటికైనా నువ్వే నా పెళ్ళానివి. కొన్ని రోజుల్లో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. పెద్ద చదువులు చదివి పెద్దవాడిని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు నా కోసమే కాచుకుని ఉండాలి. శిస్తు కట్టలేని మా నాన్నగారిని నాగరాజు వర్మ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు. బలవంతాన నన్ను గానా బజానాలో పడేశాడు. ఆలోచించే అరుణాబాయ్, వారు మా చిన్న జమీందారు కృష్ణరాజవర్మ గారు. లండన్, గిండన్, ప్యారిస్, గిరిస్ చడమడ తిరిగేసి ఈ మధ్యన ఇండియాకు వచ్చారు. వారు చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించారట. వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పిచ్చివాళ్ళ వెతుకుతూ ఆ పిల్ల కనిపించకపోయేసరికి సీసాతో సావాసం మొదలెట్టారు. ఆయన బాధ మరిచిపోయేలాగా నీ నైపుణ్యం చూపించు, ఆయన మరిపించు. గజ్జ కట్టు, పాడు పాట, ఆడు ఆట. మన్నించండి. చిన్నతనంలో ఆయన గుండెల్లో పడ్డ జ్ఞాపకాల్ని ఆటతోనూ పాటతోనూ చెరిపేయడం సాధ్యం కాని పని. ఈ రోజు నేను డాన్స్ చేయలేను. అదేమిటి, మనశ్శాంతి కరువైన వాళ్ళకి నీ ఆట పాటతో శాంతి కలిగిస్తావని విన్నాను. ఆడనంటావేమిటి? కమాన్. నన్ను క్షమించండి. నేను ఎవరు? నిన్ను ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది. ఎవరు? ఎవరు?
కన్ను నిన్నల్టుకున్న పేరంటానికై కన్నె గోరంటుకున్న గోరింటాకునై లోకమే దూరమై ప్రేమ నా తీరమై సాగిపోదాములే సంజలో తారలై ఆమని పూనై ప్రేమకే తావినై ప్రేమతో వెయ్యనా జన్మకే వంతెనా చుక్కలే చూడని దిక్కులా నీడలో రాత్రి వేళకు శ్రీరాణిని రాసలీలకు నీ దానిని తాళి కట్టని నా జోడివి తాళమేస్తే నా వాడివి ఆగది స్నేహమో తీరది దాహమో పూటది పరిచయం పూలకే పరిమళం రాత్రి వేళకు శ్రీరాణిని రాసలీలకు నీ దానిని మాలిని 10 మందికి ఆనందాన్ని పంచిచ్చే ఆట బొమ్మగాని నేను చూడలేను. ఈ రోజు నుంచి నువ్వు నా కోసం నా దానివిగా నాతో జీవించాలి. బాబు గారు ఏమిటి మీరు అనేది? నేను మీ మాలిని కాను, మీరు ప్రేమించే మనిషిని కాను. మాలిని, నా కళ్ళను మోసం చేసినా నా మనసుని మోసం చేయలేవు. నా పాత జ్ఞాపకాలు అసలే మోసం చేయలేవు. రామాలిని, నాతో రా. ఏమి తమ్ములం గారు, ఏమిటలా ప్రాధేయపడతారు? అది అడిగిన డబ్బు పారేస్తే మీకు కావలసిన రాత్రి అది మీ సొంతం అవుతుంది. అన్నయ్య, మీరు అలా మాట్లాడొద్దు. నా మాలిని డబ్బు కమ్ముడు పోయే బజారు మనిషి కాదు. ప్రేమకు జీవితాన్నే పణంగా పెట్టిన ప్రేమమూర్తి. చిన్నబాబు, ఏ రోజైతే గూండాలు ఎత్తుకుపోయి దీంతో పండగ చేసుకున్నారో ఆ రోజే మీ మాలిని మరణించింది, ఈ అరుణాబాయి అవతరించింది. లేదు, నా మాలిని మరణించలేదు. నా ప్రేమకి ప్రాణం ఉన్నంత వరకు నా మాలిని మరణించదు. ఈమె నా కోసం జన్మించింది, నా ఇల్లాలిగానే ఉంటుంది. పవిత్రమైన నా ప్రేమ సాక్షిగా, దైవం సాక్షిగా మాలిని నా ఇల్లాలు. లేదు చిన్నబాబు, నాకు ఆ అర్హత లేదు. అర్హత ఉందో లేదో ఆరాధించే మనిషికే తెలుసు మాలిని. నా మనసు మందిరంలో ప్రతిష్ఠించుకున్న నీ రూపాన్ని ఎవ్వరూ విడదీయలేరు. తమ్ములం గారు, ఏమిది? మనం ఎక్కడా, మన ప్రతిష్ట ఎక్కడా? 10 మంది ముందు గంతులేసే ఈవిడెక్కడ? ఈనాటి వరకు బజార్లో కొన్న మిఠాయిని కూడా మన దివాణంలోకి తీసుకుపోవే, అలాంటిది ఈ బజారు మనిషిని భ్రష్టురాల్ని. ఏమా కేక? మా గొంతును మించి మరో గొంతు అధికంగా శబ్దం చేయడానికి వీల్లేదు. మా ఆజ్ఞను ధిక్కరించడానికి వీల్లేదు. కోటిగా ఆమె లాక్కండి. కోటిగా ఆగు. మాలిని ఇప్పుడు నీ యజమానురాలు. ఆమె మీద చెయ్యి వేసావో నీ తల తీసేస్తాను. కోటిగా నా ఆజ్ఞను ధిక్కరించావా నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. చంద్రబాబు గారు ఆవేశపడి తప్పుగా. చంద్రబాబు గారు, మీరు తొందరపడితే ఈ స్నేహితుడిని చంపుకు తిన్నంత ఒట్టే. చంద్రబాబు గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. చంద్రబాబు గారికి నేను నచ్చపు తీసుకొస్తాను కదా, మీరు పదండి. ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంచాను బాబు. భయపడకమ్మా. మా చిన్నబాబుని చెయ్యందుకున్న తర్వాత నీకే విధమైన ప్రమాదము ఉండదు. మీ ఆలుమగల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి. దామోదరా, మొత్తానిగా సత్యమూర్తి గారు మిగతా రైతులు మన మాయలో బోర్లా పడిపోయారయ్యా పాపం. బోర్లా పడ్డారు, వెళ్ళకిల పడ్డారని సంబరపడకండి బాబు గారు. కొన్ని నెలల్లో పంట కోతకు వస్తుందా, అప్పుడు మనం సంతకం పెట్టించిన కాగితాలన్నీ బయటకు వస్తాయి. వాటిని చూస్తే సత్యమూర్తి గారికి ఇచ్చిన కాగితం మీద మాత్రమే సరైన సంతకం పెట్టించామని, మిగతా వాళ్ళందరి చేత తప్పుడు కాగితాల మీద వేలు ముద్దలు వేయించామన్న విషయం సత్యమూర్తి గారికి తెలిసిపోతుంది. చిన్నబాబుకు మనం చేసిన మోసం చెప్పేస్తాడు. అప్పుడు చిన్నబాబు, వాడు, మిగతా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి శివతాండవం చేస్తారు బాబు గారు. అంతవరకు సత్యమూర్తిని చిన్నబాబుని కులాసాగా ఉండనిస్తే కదా. ఇదిగో ఇప్పుడు సరైన మాట అన్నారు. చిన్నమ్మ గారు, నొప్పులు వస్తున్నాయా? అవును జానకి, ఉదయం నుంచి అప్పుడప్పుడు నొప్పులు వస్తున్నాయి.
బిడ్డ పుట్టాక కలిగే ఆనందం కోసం ఆడది ఈ నొప్పులు భరించక తప్పదమ్మా. మళ్ళీ ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? బాబు కూతురుగా ఉండకుండా కాస్త అల్లరి చేస్తున్నాడండి. అంటే అంతా నా పోలికేనమాట. చూడాలి. సరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు? సత్యమూర్తితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాను. 7 పంటలు బాగా పండాయని విన్నాను. శిస్తులు పోను బాగా మిగులుతుందని రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఏమిటి వీరయ్య, ఏమైంది? అన్యాయం జరిగిపోయింది బాబు. ఆ సత్యమూర్తి మమ్మల్ని మోసం చేశాడు. మా నోట్లో మట్టి కొట్టాడు బాబు. ఎవరు? సత్యమూర్త? అవును బాబు, ఆడే మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. వీరయ్య, నోరు జరక. సత్యమూర్తి అలాంటి వాడు కాదు. మేము కూడా ఇప్పటిదాకా అట్టాగే అనుకున్నాం బాబు. కానీ ఇప్పుడు తెలిసింది ఆడు పెద్దయ్య గారి తొత్తని. ఆడిని నమ్మి మేము సంతకాలు చేసిన కాగితాల్లో ఏం రాసిందో చూడండి. పంట పండించి ఇంతకాలం మేము చెల్లించిన సొమ్మంతా అసలు కాదట, వడ్డీ మాత్రమేనట. ఈ లెక్కన 7 జన్మలు ఎత్తినా మా బాకీ మేము తీర్చుకోలేం బాబు, తీర్చుకోలేం. పెద్దలు విసిరే ఎంగిలి మెతుకులు కాసిపడి తోటి పేదల కడుపు కొడతాడు ఆ ద్రోహి. ఇప్పుడే వాడికి తగిన పాఠం చెప్తాను. ఏమండి, తొందరపడకండి. ఇందులో ఏ కుట్ర కుతంత్రం ఉందో. మాలిని, ఇందులో ఉన్నది కుట్రా కుతంత్రం కాదు. నమ్మిన వాళ్ళ బ్రతుకులు అమ్ముకునే ఓ మనిషి దుర్మార్గం, దురాశ. వాడిని క్షమించకూడదు. సత్యమూర్తి, సత్యమూర్తి! సత్యమూర్తి చిన్నబాబు గారిని చంపేశాడు, రండి! సత్యమూర్తి చిన్నబాబు గారిని చంపేశాడు, రండి! నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. తూర్చురాలా, దుష్టురాలా? పెద్దబాబు గారు, మీరా? ఆయన ఎక్కడా? దుర్మార్గురాలా, నీ దుష్ట పన్నాగంతో నా తమ్ములు గారిని చంపించావు. ఏమిటి బాబు గారు మీరు అనేది? ఏమీ తెలియని నంగరాచులా మాట్లాడుకు. సత్యమూర్తిని పంపించింది, నా తమ్ములు గారిని చంపించింది నువ్వేనని నాకు బాగా తెలుసు. కోటిగా ఆడనాగులా మా వంశంలో ప్రవేశించింది, దీన్ని తీసుకెళ్లి అంతం చెయ్యి. అయ్యగారు, అరుణమ్మకి చచ్చిపోయిన బిడ్డ పుట్టిందండి. శభాష్! పాపిష్టి వంశోద్ధారకురాలు చచ్చి పుట్టిందా? బూడిద చేసే.
నేనెక్కడున్నాను? లేదు, వద్దు. మళ్ళీ నన్ను ఈ పాడు చోటు తీసుకొచ్చావా? వద్దు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. చిన్నబాబు గారి మీద నాకున్న అభిమానంతో మొదటిసారిగా పెద్దబాబు గారు చెప్పిన పని చేయలేకుండా వెళ్ళిపోతున్నాను చిన్నమ్మ. ఇక్కడ బ్రతకడం కంటే చావడం మంచిది. మీ పెద్దయ్య గారి ఆజ్ఞ ప్రకారం నన్ను చంపే కోటయ్య, నన్ను చంపే. లేదమ్మా, చిన్నబాబు గారి భార్య, నిన్ను చంపలేను. అరుణమ్మ, ఇంకెప్పుడు ఆ దివాణం వైపు రావద్దు. వచ్చావో నువ్వు నేను కూడా ప్రాణాలతో మిగలం. ఒకరోజు ఊహించిన విధంగా చావు బ్రతుకుల్లో ఉన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. తను నిర్దోషినని, నా భర్త హత్యకి, అందరి బ్రతుకుల అన్యాయానికి కారణం ఆ నాగరాజవర్మ, దామోదరం అని చెప్పారు. వాళ్ళు పన్నిన వలలో మనమందరం చిక్కుకుని అంతా నాశనం అయ్యామని చెప్పారు. దాంతో వాళ్ళ మీద కక్షతో నేను నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారితో అక్రమ సంబంధం ఉన్న ఆడదానిగా ఈ లోకం చేత అనుమానించబడ్డ నేను ముందుగా నీకు ఈ విషయం చెప్తే నువ్వు నమ్మేవాడివి కాదు. అంతేకాదు, తొందరపడి నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ముందుకడుగు వేస్తే నిజాలు బయటపడేవి కాదు, దోషులు దొరికేవారు కాదు. విజయ్, ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో తెలుసా? మీ నాన్న లాంటి అనేక మంది పాపం పుణ్యం తెలియని అమాయకులు, పేద రైతులు ఆ నాగరాజవర్మ పాదాల కింద నలిగిపోతూ తమన్ని కాపాడే దేవుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పాలిట దేవుడుగా, నీ తండ్రి పేరు నిలబెట్టే కొడుకుగా, వ్యక్తిగానే కాక ఒక మహాశక్తిగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. చిన్నయ్య గారి భార్య అరుణమ్మ గారు. రండి రండి రండి. పెద్దయ్య గారికి అరుణమ్మ గారు బతుకున్నాడు తెలిస్తే పెద్ద గొడవ అయిపోద్ది. ఈవిడ మన పల్లికి వచ్చారని తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఉంచరు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా. మీరు ప్రాణాలతో వచ్చినట్టు తెలిస్తే పెద్దయ్య గారు పులైపోతారు. మీతో మేము మాట్లాడినట్టు తెలిస్తే మండిపడతారు. మేము మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చామని తెలిస్తే మా బతుకులు బూడి చేస్తాడమ్మా. ఎంతకాలమైనా ఆయనకు భయపడుతూ బానిసలా బ్రతుకుతారు. ఆ బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం. నువ్వు పెద్దయ్య గారి దగ్గర తొత్తుగా పనిచేస్తూ బానిస బతుకు నుంచి మమ్మల్ని విముక్తి చేస్తావా? ఎల్లి అల్లవయ్యా. వీరయ్య, విజయ్ మీరు అనుకుంటున్నట్టు ఆ నాగరాజవర్మ తొత్తు కాదు. అతను మనందరికి చేసిన దుర్మార్గాలు బయట పెట్టమని నేను పంపించిన మనిషి సత్యమూర్తి కొడుకు. ఏమిటి? ఇతను సత్యమూర్తి కొడుకా? ఆ రోజు ఆ సత్యమూర్తి చేసిన మోసానికి మా బతుకులు అన్యాయమై మేము బానిసలుగా ఇలా ఏడుస్తున్నాం. ఈ రోజు అతను కొడుకుతో చేరామని తెలిస్తే ఆ జమీందారు మమ్మల్ని ప్రాణాలతో బతకనివాడు. ఇప్పుడు కనీసం గంజైనా తాగి బతుకుతున్నాం. మిమ్మల్ని నమ్ముకుంటే అది కూడా కరువై చిప్పలు చేత్తో పట్టుకుని రోడ్డు మీద పడాల్సి వస్తుంది. పదంరా పదం. ఆగండి. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మీరు వెళ్ళిపోతే ఇక ఏ రోజుకి మీ బ్రతుకులకు విముక్తి ఉండదు. ఇంత చదువుకుని ఆ రాక్షసుడి దగ్గర నౌకరుగా ఎందుకు చేరాననుకుంటున్నారు? వాడి నేరాలు బయటపెట్టి వాడి పాపాలకు ముగింపు పలకాలని. నన్ను నమ్మండి. మా నాన్న మీద హత్యా నేరం మోపి మీ దృష్టిలో ఆయన్ని దోషం చేసి జైలుకు పంపాడు ఆ నీచుడు. ఎరా కోటిగా చాటుగా మా కోటనే దాటిపోవాలని చూచుచుంటివిరా? అసంభవం. మాకు నమ్మిన బంటువని నిన్ను అభిమానించాము. మా ఉప్పు పప్పు తిన్న నువ్వు ఏనాడు తప్పు చేయవు అని భావించాము. ఆ రుణాభాయిని చంపకుండా ఎందుకు వదిలిపెడితివిరా? అయ్యగారు, మీ అన్నం తిని మీకే ద్రోహం చేసేంత నీచుని కాను. నాకు తెలిసి ఈ దివాణానికి న్యాయమే చేశాను. ఈ దివాణం మాదిరా. నువ్వు మాకు చేసింది న్యాయమా? ఈ దివాణం చిన్నబాబు గారికి కూడా చెందుతుందిగా బాబు. అందుకే చిన్నమ్మ గారిని చంపకుండా వదిలి న్యాయమే చేశాను. ఓరి అష్టవక్ర నికృష్ట! చచ్చిపోయిన నా తమ్ముడి పేరు చెప్పి నువ్వు మాకు చేసిన ద్రోహాన్ని సమర్థించుకోచు చదవా? పెట్టేస్తాను ఇప్పుడే నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్.
అఖండ చండ ప్రచండుడైన నాగరాజవరం అనే టీ కొనడానికి సిద్ధపడతావురా? నీ బ్రతుక్కు పెద్ద సైజు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఏమే పాప పాప అని ముద్దు చేసినందుకు మమ్మల్ని దెబ్బతీయదోటే పాపిచ్చి పాప. అందరూ చేతుల్లో ఉన్న తుపాకీలు కింద పారేయండి. కన్న కూతురు కూడా ఎదురు తిరిగిందంటే నువ్వెంత నీచుడు అర్థమైందా నాగరాజు? నీలాంటి వాడు బ్రతకడం కంటే చావడమే మంచిది. నా చావు కర్మకాండల సంగతి అలా ఉంచు. నువ్వు ముందెక్కడి నుంచి బయట పడదలిచితివా లేక? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇటు చూడు, ఇక్కడి నుంచి నేను వెళ్ళటమే కాదు, పులిలాంటి నిన్ను కూడా పిల్లిలా నా వెనక తీసుకువెళ్తాను. పద. ఒరే జమీందారు కొడక, నువ్వు వెంటనే రైతుల అగ్రిమెంట్ పత్రాలు తీసుకుని ఊళ్ళోకి రావాలి. ఆలస్యం చేసినా, తెలివితేటలు ఉపయోగించినా నీ బాబు బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టి శవాన్ని నీ ముందర పడేస్తాను. గుర్తుంచుకో. ఎక్కువ విజయ్, మా అమ్మ నాన్న వీడిని చూసుకో. కోటయ్య, ఏమిటిది? పాము నీడలో బతికే నాలాంటి వాడికి ఎప్పుడో ఒకప్పుడు కాటు తప్పదమ్మా. నాన్న, ఊరుకో నాన్న. అమ్మా, ఆఖరి క్షణంలో ఆ దేవుడు నన్నిట్ట మీ ముందుకు పంపించింది బహుశా మీ బిడ్డను మీకు అప్పగించేందుకే అయి ఉంటుంది. ఏమిటి కోటయ్య నువ్వు అనేది? అవునమ్మా, ఈ లతమ్మ మీ కన్న కూతురు. నాన్న, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. ఇంతకాలం నీతో అబద్ధం చెప్పి నా కూతురు లాపించాను. నన్ను క్షమించమ్మా. అటు చూడమ్మా, ఆ తల్లిని ఒక్కసారి అమ్మా అని పిలువు. పిలువమ్మా, పిలువు. అమ్మా, అమ్మా.
ఒరేయ్, లంక లాంటి నా ఊళ్ళోకి వచ్చి చిచ్చు రేపిన కుర్ర కుంక ఎక్కడున్నావురా? ఒరేయ్, మర్యాదగా నా ముందుకొచ్చి లొంగిపోయినతో నిన్ను ఈ గ్రామానికి పెద్దలు చేసి నాకు కుడిభుజముగా చేసుకుందు రా రా రమ్ము. ఇదిగో నా తల్లి, నీ దుష్ట పన్నాగానికి తన భర్తను కోల్పోయిన అభాగ్యురాలు. మంగళప్రదమైన తన జీవితాన్ని మంట కలిపిన పాపానికి క్షమాపణ కొరకు కనీసం ఆమె మనసైన శాంతిస్తుంది. చెప్పు, చెబుతావా లేక? ఆగు బాబు, ఆగు. అహంకారాన్ని ఇంటి పేరుగా, అధికారాన్ని జీవిత సర్వస్వంగా పెట్టుకుని తిరిగే మనిషిని తెలిసిన 10 మంది ముందు తల వంచుకుని అవమానంతో బ్రతికేట్టు చేశావు. అదే ఇతనికి తగిన శాస్తి. నువ్వు ఊరుకో. ఈ అమాయక పేద రైతుల దొంగ పత్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయి. నాన్న, ఇవిగో ఈ పత్రాలను పేదవాళ్ళకి ఇచ్చేయండి. చేసిన తప్పులకు అందరికీ క్షమాపణ చెప్పుకోండి. క్షమాపణ చెప్పాలా? నాగుబాము లాంటి నాగరాజవర్మకు దెబ్బ తీయడమే గాని తినడం తెలియదురా. ఏ నాటికైనా అధికారం మాది, ఆజ్ఞాపించేది మేము. ఎన్నో ఏళ్లగా మీరందరూ నాకు బానిసలుగా తొత్తులుగా బ్రతుకుతూ ఉంటిరి, ఉంటున్నారు, ఉంటారు కూడా. వీల్లేదు నాగరాజు. ఈ రోజుతో ఈ పేదవాళ్ళ బానిసత్వం అంతం కావాలి. వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నిండాలి. అక్కడితో నువ్వు ఆగకపోయావో నీ బ్రతుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నాగరాజు, జీవితంలో మోసాలతో, అన్యాయాలతో, అవమానాలతో ఎన్నోసార్లు మరణించాను. ఈ రోజు మరోసారి మరణించి ఈ పేదవాళ్ళని బ్రతికేటట్టు చేస్తాను. ఆ కాగితాలు లేవు, ఇవ్వు. మనుషుల్ని కాపాడేది, కరుణించేది దైవం అంటారు. అదే నిజమైతే మీ అందరినీ కష్టాల నుంచి కాపాడాలని, బానిసత్వం నుంచి రక్షించాలని తమ ఆస్తిపాస్తులే కాకుండా జీవితాలను కూడా అర్పణ చేసిన ఈ దంపతులు దేవతామూర్తులే అని చెప్పాలి. పేదవాళ్ల కోసం ప్రాణాలు అర్పించిన ఈ పుణ్య దంపతులు ఏ లోకాన్నున్నా మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. కృష్ణరాజవర్మకి, అరుణమ్మకి, కృష్ణరాజవర్మకి.